Welcome to Physics Wallah Telugu channel and మీ యొక్క ఫేవరెట్ నీట్ సిరీస్ సంభవ్ తెలుగు సిరీస్. సో ఇప్పుడు ఈ సిరీస్లో మనం ఈరోజు చూడబోయే లెక్చర్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ ప్రాపర్టీస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా సరే పీరియాడిక్ టేబుల్ మీద గ్రిప్ ఉండాలి. సో వై నాట్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఏ పర్టికులర్ ఎలిమెంట్ గురించి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ గురించి తెలియాలన్నా, ఏ పర్టికులర్ దానిలో ఒక అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్, వ్యాలెన్సీ ఏది తెలియాలన్నా సరే మనకి పీరియాడిక్ టేబుల్లో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, దాని వ్యాలెన్సీ ఎంత, దాని అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ మాస్ ఎంత, ఇవన్నీ కూడా కంపల్సరీ తెలియాల్సిందే. అవన్నీ తెలియాలంటే ఈ చాప్టర్ మనం నేర్చుకోవాల్సిందే. సో వితౌట్ పీరియాడిక్ టేబుల్ మనం కెమిస్ట్రీలో ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేము. సో అందుకోసం దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద హోల్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ టు లర్న్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఆన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. అందుకోసం ఈరోజు మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం. సో పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇందులో మనం చూడబోయేది హిస్టరీ, అంటే ఎలా పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేశారు దాని గురించి మనం తెలుసుకుందాం. మెండలీస్ పీరియాడిక్ టేబుల్, లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ కూడా మనం వాడేటటువంటివి. ఐయుపిఎస్సి నామన్క్లేచర్ ఆఫ్ గ్రేటర్ దాన్ 100 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ అండ్ వీఆర్ హ్యావింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. అన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ కూడా మనం కంపల్సరీ దీంట్లో ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అవంతా కూడా ఈ సింగిల్ షాట్లో తెలుసుకుందాం. నౌ మూవ్ ఆన్ టు ద హిస్టరీ. సో ఫస్ట్ ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు ఈ యూనిటరీ థియరీ అనే దాన్ని. సో మొదటిగా ఐడియా ఇచ్చింది ఈయనే. అంటే ఒక అటామిక్ మాస్ తీసుకోవాలా, లేదంటే కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకోవాలా, దేన్ని బేస్ చేసుకోవాలనే దానికి ఒక పర్టికులర్, అంటే ఈ ఎలిమెంట్స్ని ఈ రకమైన రిలేషన్ ఉంటుంది అనేది తెలియడానికి యూనిటరీ థియరీ ఫస్ట్ కనిపెట్టాడు ఈయన. డాబర్ అనే ట్రయాడ్స్ మీ అందరికీ తెలుసు. అండ్ వన్ మోర్ కూక్స్ హోమోలాగస్ సిరీస్, అంటే ఒకదానికి రిలేషన్, అంటే అన్ని ఎలిమెంట్స్కి రిలేషన్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఎలిమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు షో సంథింగ్, దట్స్ వాట్ హోమోలాగస్ సిరీస్ అని చెప్పాడు ఈయన. న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్, లోథర్ మేయర్ కర్వ్స్, Mendeleev's periodic table, modern periodic table. That's what we are going to be having. The periodic table discovery or development, what you can say. మొదటిగా డాబర్ అయిన ట్రయాడ్స్. సో డాబర్ అయిన ట్రయాడ్స్ అనే ఆయన ఏం చెప్పాడు? సో ఇతను ఏమంటాడంటే ప్రతి ఎలిమెంటు కూడా, అంటే ఉన్నటువంటి మూడు ఎలిమెంట్స్ కింద ఉంటాయి, ట్రయాడ్స్ కింద రిలేషన్షిప్ చూపిస్తాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద మీన్ రూల్ అంటాం ఇక్కడ. అంటే మొదటి ఎలిమెంట్, అంటే సిరీస్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, ఒక ఫస్ట్ ఎలిమెంట్ది, థర్డ్ ఎలిమెంట్ది అరిథమెటిక్ మీన్ ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు ద మిడిల్ ఎలిమెంట్. సో అది ఇతను చెప్తున్నటువంటి. సో ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం మనం. సో నౌ లిథియం, సోడియం, పొటాషియం ఈజ్ ట్రయాడ్. ఇతని ప్రకారం లిథియం, సోడియం, పొటాషియం ఈజ్ గోయింగ్ టు బి వన్ ట్రయాడ్. నౌ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ 39 + 7/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 23. ఏం చెప్తున్నాడు? అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ గోయింగ్ టు ద మిడిల్ ఎలిమెంట్. ఆ రకంగా ఈ మూడు కూడా రిలేట్ అయి ఉంటాయి. సో దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రయాడ్స్. యాజ్ డాబర్ అయినట్ హ్యాస్ గివెన్ దిస్ రిలేషన్షిప్, వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ డాబర్ అయినట్ ట్రయాడ్. సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. అలాగే కాల్షియం, స్టాన్షియం, బేరియం 40, 88, 137, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఇవి కూడా ట్రయాడ్సే. సో ఈ రకంగా మనకి మూడు ఎలిమెంట్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వలన డాబర్ అయిన ట్రయాడ్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ అయినాయి. సో డాబర్ అయిన ట్రయాడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అరిథమెటిక్ మీన్ ఈజ్ గోయింగ్ టు ద మిడిల్ ఎలిమెంట్స్ అటామిక్ మాస్. అందుకోసం ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఇవే కాకుండా మనం ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఇవి ఒక ట్రయాడ్ కింద చెప్పొచ్చు. అలాగే మనకి సల్ఫర్, సెలీనియం, టెలూరియం అదొక ట్రయాడ్ చెప్పొచ్చు. ఇలాగ ట్రయాడ్స్ చాలా ఉన్నాయి. కానీ కొన్ని ట్రయాడ్స్, అంటే ఏవైతే మనం 3 సీక్వెన్స్ తీసుకుంటే ఐరన్, కోబాల్ట్, నికెల్, సో అవేమీ కూడా ట్రయాడ్స్ కాదు. సో అందుకోసం ఆ ట్రయాడ్స్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా రూల్డ్ అవుట్ చేసేసారు. సో ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని అన్నిటికీ అప్లై చేయలేము. ఏదైనా మనం అప్లై చేయాల్సి వచ్చినప్పుడు అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేస్తేనే దాని యొక్క సిగ్నిఫికెన్స్. ఎప్పుడైతే అప్లై చేయలేమో దాని సిగ్నిఫికెన్స్ లేనట్టే. సో ఆ రకంగా డాబర్ అనే ట్రయాడ్స్ అనేవి మనకి సిగ్నిఫికెంట్గా లేవు. అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ the next one,
న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఏం చెప్తున్నారంటే మ్యూజికల్ నోట్కి రిలేషన్ చెప్తున్నారు అనమాట. అంటే సా రీ గా మా పద నిస్సా. సో నౌ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ every eighth element will have the resemblance with its first element. Every eighth element, like your musical notes, sa re ga ma pa da ni. Now seventh one again repeated sa. So that's why they are saying it like your musical note, every eighth element will have the similarity with its first element. ఆ రకంగా తీసుకుని అరేంజ్ చేస్తే they are going to be getting lithium and having sodium and potassium. These are having similar properties. And then magnesium, calcium are going to be beryllium having the similar properties. And boron, aluminum, carbon, silicon ఈ రకంగా వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించినాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎయిత్ ఎలిమెంట్. 1 2 3 4 5 6 7 and eighth element is sodium. Then from sodium to potassium is eighth element. So every eighth element is going to show similarities with first element. దాన్ని న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అన్నాడు. కానీ ఈ పర్టికులర్ ఫినామినన్ అనేది అప్ టు 20 అటామిక్ నెంబర్ వరకు మాత్రమే అప్లికబుల్ అయింది. ఆఫ్టర్ 20 అది అప్లికబుల్ కాలేదు. సో అందుకోసం న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ని మనం తీసేసాం. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బి కన్సిడర్ దిస్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ కన్సిడర్ చేయలేదు కాబట్టి ఆ ఎయిత్ నోటిఫికేషన్ అవన్నీ కూడా వచ్చినాయి. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి గివెన్ ఎనీ ఐడియా అబౌట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 20. So the next one, Lothar-Meyer arrangement of elements. He has taken the atomic volume versus atomic mass. Atomic mass తీసుకోవచ్చు, melting point తీసుకోవచ్చు, boiling point తీసుకోవచ్చు, ఏదైనా సరే atomic volume versus these particular things they had taken. And అతను తీసుకుని ఒక గ్రాఫ్లు కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ కొన్ని సిమిలారిటీస్ అతను అబ్జర్వ్ చేశాడు. ఏ సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశాడు అంటే we are going to be observing the peaks are going to be occupied by potassium, rubidium. అంటే ఆల్వేస్ ఆల్కలీ మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి ఆన్ టాప్. అంటే అన్నిటితో పోలిస్తే అటామిక్ వాల్యూమ్ వర్సెస్ అటామిక్ మాస్లో అతనికి వచ్చిన కర్వ్స్లో ద ఆక్యుపైడ్ పొజిషన్, అంటే ఆల్కలీ మెటల్స్ ఆర్ ఆక్యుపైయింగ్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ ద పీక్స్. పీక్స్ తీసుకుంటే అన్నీ కూడా పొటాషియం, రుబీడియం ఉన్నాయి మనకి. సో అదే కాల్షియం, స్ట్రాన్షియం, magnesium, సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ బెరీలియం కూడా డిసెండింగ్ సిరీస్ అంటాం వీటిని. అంటే పీక్లో డిసెండింగ్ లిమ్స్ అన్నీ కూడా ఆల్కలీ ఎర్త్ మెటల్స్, పీక్స్లో అన్నీ కూడా ఆల్కలీ మెటల్స్, సోడియం, పొటాషియం, రుబీడియం, ఇక్కడ మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం ఈ రకంగా తీసుకుంటే. నెక్స్ట్ హాలోజన్స్ తీసుకున్నట్లయితే కనుక వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ హాలోజన్స్, ఫ్లోరిన్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ క్లోరిన్, హియర్ బ్రోమిన్. ఇవన్నీ కూడా అసెండింగ్ పొజిషన్స్, ఇవన్నీ కూడా అసెండింగ్ పొజిషన్స్లో మనకి కనిపిస్తున్నాయి. ఇది లోథర్ మేయర్ కర్వ్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటివి. ఆల్కలీ మెటల్స్ ఎట్ మ్యాక్సిమాస్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఎట్ డిసెండింగ్ పోర్షన్, హాలోజన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎట్ అసెండింగ్ పోర్షన్, అండ్ ఆల్ యువర్ ట్రాన్సిషన్ మెటల్స్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్, సో దే ఆర్ ఆక్యుపైయింగ్ మినిమాస్. సో మినిమాస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్, కాపర్, జింక్, వీఆర్ టేకింగ్ కోబాల్ట్, నికెల్, ఐరన్. సో ఇవన్నీ కూడా మనకి మినిమాస్లో ఉన్నాయి. అంటే అటామిక్ వాల్యూమ్ ఈజ్ హైయెస్ట్ ఫర్ ఆల్కలీ మెటల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ మినిమాస్, వీ కెన్ సీ ద ట్రాన్సిషన్ మెటల్స్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడిగాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఆక్యుపైయింగ్ ద peaks of the Lothar-Meyer curves? Alkali metals. Descending portion, alkali earth metals. Ascending portion, it is occupied by halogens. And minimas are shown by transition metals. So it is proving that atomic volume is highest for your alkali metals. So adi Lothar-Meyer curves. And it is also not going to be applicable for most of the elements what you are going to be having. That's why we are not going to be taking the Lothar-Meyer curves also. Now coming to the Mendeleev's periodic table. So Mendeleev's periodic table is going to be constructed based on the Mendeleev's periodic law. So what he is going to be saying the periodic law? So everything is going to be having the atomic masses responsibility. And periodicity. What is periodicity? Asal first manam periodicity and ardham entante we are going to be taking all elements what we are going to be having,
దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సిమిలారిటీస్ ఇన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ సిమిలారిటీస్. ఆ సిమిలారిటీ చూపించడాన్నే ఎక్కడైతే రెగ్యులర్ ఇంటర్వెల్స్ దే ఆర్ షోయింగ్ సమ్ సిమిలారిటీ, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ పీరియాడిసిటీ. సో ఈ పర్టికులర్ పీరియాడిసిటీని తీసుకున్నట్లయితే ఎందుకు ఈ రకమైనటువంటి పీరియాడిసిటీ కనిపిస్తుంది, ఎందుకు అవి సిమిలర్ ప్రాపర్టీస్ని ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ చూపిస్తున్నాయి అనే దానికి ఏం చెప్తున్నాడు, అటామిక్ మాస్ ఈజ్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్. బికాస్ ఆఫ్ దేర్ సిమిలారిటీస్ ఇన్ దేర్ అటామిక్ మాసెస్ దే ఆర్ గోయింగ్ టు బి షోయింగ్ ద సిమిలారిటీ ఇన్ దేర్ పీరియాడిక్ ప్రాపర్టీస్. అంటే ఆ సిమిలారిటీ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో ఆ సిమిలారిటీ ఇన్ అటామిక్ మాసెస్ మేకింగ్ దమ్ టు షో similarity in their periodic properties, that is only called as periodicity. So periodicity is the function of atomic masses, that is what Mendeleev has said. Mendeleev law is saying like, అందుకని ఏం చేశాడు అతను, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్. అంటే ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ చేశాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్లో అరేంజ్ చేసి హీ హాజ్ కన్స్ట్రక్టెడ్ ఎ ఫస్ట్ టాబులర్ ఫామ్. సో లోథర్ మేయర్ కర్వ్స్ కానీ, డాబర్ అనే ట్రయాడ్స్ కానీ, లూలాండ్ ఆక్టివ్స్ కానీ ఎక్కడ కూడా టాబులర్ ఫామ్ ఇవ్వలేదు. జస్ట్ దే గివెన్ సమ్ రిలేషన్ అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ సెట్స్ ఆఫ్ సమ్. సో ఎప్పుడైనా సరే నేను చెప్తూ ఉంటాను కదా, మనకి ఏదైనా సరే ఈజీగా రావాలి అంటే కనుక ఒక టేబుల్లో వేసుకుని వాటిని రిలేటివ్గా కంపేర్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో అలాంటి ఫస్ట్ టాబులర్ ఫామ్ ఐడియాని ఇచ్చింది మెండలీఫ్. హీ హాజ్ టేకెన్ లైక్ దిస్ అండ్ అకార్డింగ్ టు హిమ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 1, 2, 3, 4, 5, 6. So these are all going to be called as series. These are all going to be called as series. And we are going to be having in this series, it is going to be having the columns also. So these columns we are going to be taking 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 columns he has given in this table. And in each column he has given 1A, 1B, 2A, 2B, 3A, 3B, 4A, 4B, 5A, 5B, 6A, 6B, 7A, 7B. But 8th group he has not given any groups like A and B. Just he mentioned the triads are going to be present. Iron, ruthenium and osmium, cobalt. So like this he has kept the triads. వీటిని మాత్రం అతను సెపరేట్ చేయలేదు. ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథీనియం, రోడియం, పెలాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం ఈ మూడింటిని కూడా అలా యాజ్ ఇట్ ఈస్గా వదిలేశాడు. So this is what having increasing order of atomic masses. He arranged like this the tabular form, and we are supposed to remember the Mendeleev periodics also 1A, 2A, 3A. Still we are going to be using that names. So అందుకోసం ఈ పర్టికులర్ టేబుల్ని ప్లస్ మోడర్న్ పీరియడ్ టేబుల్ని కలిపి మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏది 1 గ్రూపు, ఇది 1A గ్రూపు, అక్కడ 2 అనేది ఇక్కడ 2A గ్రూపు. ఆ రకంగా మనం రెండింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మెండలీవ్ పీరియడ్ టేబుల్ నుంచి కూడా మనల్ని ఒక్కొక్కసారి 1A, 2A, 3A అనే పేర్లతో ఇప్పుడు అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీఆర్ సపోజ్ టు రిమెంబర్ ఈవెన్ బోత్ ఆఫ్ దెమ్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్? ఇతను ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటేంటి? ఆల్రెడీ గ్రూప్స్ పీరియడ్స్ చెప్పుకున్నాం కదా. సో ద పీరియాడిక్ టేబుల్ హ్యాస్ 7 హారిజాంటల్ రోస్. హీ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 7 హారిజాంటల్ రోస్ called periods and 8 vertical columns known as groups. So each group is divided into 2 subgroups A and B. And next we are going to be having the elements are arranged in increasing order of atomic masses. Elements with similar chemical properties are placed together in one group, and first 3 periods shorter and remaining periods are longer. So ఈ రకంగా చెప్పాడు. సో ఎక్కడైతే అతనికి ఏదైనా అటామిక్ మాస్ బాగా జంప్ అయింది అనిపించినప్పుడు అతను ఏం చేశాడంటే అక్కడ పేర్లు పెట్టాడు. అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఇంకా కనుక్కోలేదు, సో అలా పేర్లు పెట్టినాయండి. ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్. సో ఈ రకంగా ఏకా మీన్స్ ప్రయర్ టు ద బోరాన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఏకా. సో ఎక్కడైతే అక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని అలా వదిలేసి వాటికి ఇలా పేర్లు పెట్టాడు. తర్వాత మనకు తెలుసుకున్నాం ఏకా బోరాన్ ఇస్ స్కాండియం, ఏకా అల్యూమినియం ఇస్ గ్యాలియం అండ్ ఏకా సిలికాన్ ఇస్ జర్మేనియం. సో ఈ రకంగా మనకి పేర్లు తర్వాత తెలిసినాయి, కానీ ఇతను వాడిన పేర్లు మాత్రం ఇవి. సో వాట్ ద మెరిట్స్? ఆల్రెడీ చెప్పాను కదా, ద ఫస్ట్ టాబులర్ ఫామ్ యాజ్ గివెన్ బై యువర్ మెండలీఫ్ ఓన్లీ. సో మెండలీఫ్ ఈజ్ ఓన్లీ గివెన్ ద ఫస్ట్ tabular form for your all elements what you are going to be having, and discovery of new elements. సో ఇతను డిస్కవరీ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్ ఏంటంటే
ఎక్కడైనా సరే ఆ గ్రూప్లో అంటే అతను అరేంజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే అతనికి అనిపించింది సో ఇక్కడ ఒక గ్రూప్లో ఉండాల్సిన ఎలిమెంట్ మిస్ అయ్యింది, అక్కడ గ్యాప్స్ వదిలేసాడు అతను. సో దానికోసమే మనం తీసుకున్నట్లయితే కనుక ఏం చెప్పాం మనం, సో కాల్డ్ అన్నోన్ ఎలిమెంట్స్ యాజ్ యాకా అల్యూమినియం, యాకా సిలికాన్. సో యాకా అల్యూమినియం, యాకా సిలికాన్ అని చెప్పి వాటికి పేర్లు పెట్టాడు. సో దే ఆర్ గోయింగ్ టు బి డిస్కవర్డ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఫిటెడ్ ఇన్ దట్ గ్యాప్స్. అక్కడ ఎక్కడైతే అతను గ్యాప్స్ వదిలేడో ఆ గ్యాప్స్లో ఎగ్జాక్ట్గా ఆ ఎలిమెంట్కి సరిపోయిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చినాయి. సో అదే అతని యొక్క మెరిట్. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ అటామిక్ మాసెస్. అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాసెస్ని తీసుకున్నప్పుడు వాటిని రాంగ్గా ఇచ్చారు వాళ్ళు. సో ఆ అటామిక్ మాస్ని కరెక్ట్ చేసి దీనికి కరెక్షన్ ఇంత ఉండదు, సో దీనికి ఎగ్జాక్ట్గా వాల్యూ ఇంత రావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్వేస్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్సీ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్. సో మనకి క్యాలిక్యులేషన్స్ అప్పుడు తీసుకునేది ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. సో వ్యాలెన్సీ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్. సో ఫస్ట్ బెరీలియం వ్యాలెన్సీ దే ఆర్ టేకెన్ యాజ్, సో దట్ what we are going to be having here, mass is 4.5 and valency was wrongly taken as 3. సో ఇప్పుడు 3 తీసుకుంటే కనుక ఎంత అవుతుంది మనకి, 3 into 4.5 it should be 13.5. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 13.5 ఎక్కడ పెట్టాలి మనం, కార్బన్ అటామిక్ మాస్ 12 అండ్ యువర్ నైట్రోజన్ అటామిక్ మాస్ ఇస్ 14. అంటే కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో పెట్టాలి బెరీలియంని 13.5 తీసుకుంటే. సో అతను ఏం చెప్పాడు, this is not going to be 3, so it is going to be 2, so 4.5, so 9 will be the correct atomic mass, 13.5 is not correct atomic mass. అందుకోసం బెరీలియం అనేది బోరాన్కి లిథియంకి మధ్యలో సెట్ అవుతుంది, అంతేగాని బెరీలియం అనేది బోరాన్కి కార్బన్కి మధ్యలో సెట్ అవ్వదు అనే దాన్ని ఇతను మనకి ఈ కరెక్షన్ ద్వారా చెప్పాడు. సో ఇటువంటి మెరిట్స్ కూడా మనకి మెండలీఫ్లో ఉన్నాయి. సో వాట్ డిమెరిట్స్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఇవన్నీ కూడా మెరిట్స్ మనం చెప్పుకుంటున్నాం. సో డిమెరిట్స్ ఏమిటి, సో డిమెరిట్స్ ఏమిటి అంటే ద ఫస్ట్ వన్, అటామిక్ మాస్ విత్ లెస్సర్ మాస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ హయ్యర్ అటామిక్ మాస్. సో టెలూరియం అండ్ అయోడిన్, ఇవి యాక్చువల్గా ఏంటి 127.6 ఈజ్ టెలూరియం అండ్ ఐడిన్ ఈజ్ 127. కానీ మనకి ఐడిన్ అనేది 7th గ్రూప్లో ఉంది, వెరాజ్ టెలూరియం అనేది 6th గ్రూప్లో ఉంది. సో మనకి పీరియడ్లో కానీ అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కదా పెట్టాడు అయినా, అలా పెట్టినప్పుడు ఇక్కడ లోవర్ అటామిక్ మాస్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్వేస్ సపోజ్ బి ప్రయర్. మన ఇక్కడ ఏమవుతుంది, ద హయ్యర్ అటామిక్ మాస్ ఈజ్ ప్రయర్ టు ద లోవర్ అటామిక్ మాస్. ఎందుకు ఎలా అరేంజ్ చేశాడు, ఇటువంటి పేరుని మనం ఎనామలస్ పేర్స్ అంటాం. వాట్ వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ దెమ్ యాజ్ ఎనామలస్ పేర్స్. ఎనామలస్ పేర్స్ అంటే ఏంటి, ద టూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సపోజ్డ్ టు బి అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ బట్ దట్ వాజ్ రివర్స్డ్. అంటే లోవర్ అటామిక్ మాస్ ఈజ్ గోయింగ్ టు బి కెప్ట్ ఆఫ్టర్ ద హయ్యర్ అటామిక్ మాస్. సచ్ పేర్స్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎనామలస్ పేర్స్. సో ఈ ఎనామలస్ పేర్స్ కూడా ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అనే దాన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో ఇలాంటి ఎనామలస్ పేర్స్ మనం తీసుకున్నట్లయితే కనుక వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ మెనీ ఎనామలస్ పేర్స్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి నికెల్ అండ్ కోబాల్ట్, దిస్ ఈజ్ వన్ ఎనామలస్ పేర్. అండ్ వీఆర్ టేకింగ్ ఆర్గాన్ అండ్ పొటాషియం, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎనామలస్ పేర్స్ వీ కెన్ ఏబుల్ టు సీ ఇన్ యువర్ పీరియాడిక్ టేబుల్. అండ్ ఐడిన్ టెలోరియం ఆల్రెడీ we discussed. Thorium and protactinium. Thorium and protactinium is going to be one of the anomalous pair we are going to be having. So ఇవన్నీ కూడా మనకి అదర్ ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నికెల్ కోబాల్ట్, ఆర్గాన్ పొటాషియం అండ్ థోరియం ప్రొటెక్టానియం. ఇవన్నీ కూడా ఉన్నటువంటి అదర్ అనామలస్ పేర్స్ వీ క్యాన్ ఏబుల్ టు హ్యావ్ దట్ లోవర్ అటామిక్ వెయిట్ ఈస్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద హయ్యర్ అటామిక్ వెయిట్. నెక్స్ట్ వన్, ఐసోటోప్స్. అకార్డింగ్ టు అటామిక్ మాసెస్ వీఆర్ అరేంజింగ్. సో వాట్ ఆర్ ఐసోటోప్స్, డిఫరెంట్ మాస్ నెంబర్స్ అండ్ సేమ్ అటామిక్ నెంబర్స్. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు మనం మాస్ నెంబరు ఉన్నప్పుడు దాన్ని కూడా మనం పీరియాడ్ టేబుల్లో పొజిషన్ ఇవ్వాలి. కానీ ఏ ఐసోటోప్కి మన పీరియాడ్ టేబుల్లో పొజిషన్ ఇవ్వలేదు.
ఎందుకని ఐసోటోప్స్ని పెట్టలేకపోయాం. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద డిమెరిట్. అండ్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఇస్ అన్సర్టైన్. సో హైడ్రోజన్ అనేది చాలాసార్లు అంటే అన్ని పీరియాడిక్ టేబుల్లో స్టిల్ ప్రాబ్లమాటిక్కే. సో హైడ్రోజన్కి ఒక ప్రాపర్ పొజిషన్ అంటే అది ఆల్కలీ మెటల్లో పెట్టాలా, హాలోజన్స్తో పెట్టాలా. ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రాపర్టీ సిమిలర్ టు హైడ్రోజన్ విత్ ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్సో విత్ హాలోజన్స్ వేర్ ఐ హ్యావ్ టు ప్లేస్ అనేది ఎక్కడ కూడా జస్టిఫై చేయలేకపోయాడు మెండలీఫ్. సో ఇవన్నీ కూడా మనకి మెండలీఫ్ యొక్క డిమెరిట్స్. సో ఆ పర్టికులర్ డిమెరిట్స్ అన్ని పక్కన పెట్టిన తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ మోస్లెస్ పీరియాడిక్ లా ఆర్ మోడర్న్ పీరియాడిక్ లా. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి మోడర్న్ పీరియాడిక్ లా? పీరియాడిసిటీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అటామిక్ నెంబర్. ఏదైతే మెండలీఫ్ అటామిక్ మాసెస్ తీసుకున్నారో ఇక్కడ మోస్ట్లీ ఏమంటాడంటే అటామిక్ మాస్ కంటే కూడా అటామిక్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి ద పర్ఫెక్ట్ వీ క్యాన్ ఏబుల్ టు టేక్ అని చెప్పాడు. సో ద పీరియాడిసిటీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అటామిక్ నెంబర్. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ లా బేస్డ్ ఆన్ దట్ వన్ కన్స్ట్రక్టెడ్ టేబుల్ ఈజ్ కాల్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఎందుకని ఇతను అలా చెప్పాడు అంటే హీ హాజ్ టేకెన్ ఎ రిలేషన్ root nu is equal to a into z minus b. So this one he has drawn a graph. So when he has taken the frequency and x-ray frequencies తీసుకుని తర్వాత వాటికి ఉన్నటువంటి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని అతను కనుక గ్రాఫ్ గీసినట్లయితే he is going to be getting the graph as a straight line. సో ఎప్పుడైనా సరే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు so this is what we are having the root nu versus z. so ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి అటామిక్ నెంబర్కి తీసుకుంటున్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్ వచ్చింది. అందుకని ఏమంటాడంటే అటామిక్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాపర్లీ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ రెదర్ దాన్ అటామిక్ మాసెస్. అటామిక్ మాసెస్ కంటే కూడా అటామిక్ నెంబర్ అనేది బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే దాన్ని చెప్పాడు. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ డిపెండింగ్ అపాన్ ద ఎలిమెంట్స్ నేచర్. ఎలిమెంట్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ బేస్డ్ ఆన్ దిస్ వన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి కంక్లూడింగ్ పీరియాడిసిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బెటర్ బై అటామిక్ నెంబర్ రాదర్ దాన్ అటామిక్ మాస్. సో దాన్ని బేస్ చేసుకుని సో మోడర్న్ పీరియాడిక్ లా అనేది చెప్పాడు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ బై ద అటామిక్ నెంబర్స్. సో ఈ పర్టికులర్ పీరియాడిక్ టేబుల్లో ఏదైతే మనం ఇక్కడ చిన్న ఇది చెప్పుకోవాలి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్, లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో యాక్చువల్గా మోస్లే హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ నీల్స్ బోర్ కన్స్ట్రక్టెడ్ ద లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. సో హూ కన్స్ట్రక్టెడ్ ద లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ అంటే నీల్స్ బోర్. హూ కన్స్ట్రక్టెడ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే మోస్లే. సో ఈ రకంగా మనం చెప్పుకోవాలి. సో ఏంటి డిఫరెన్స్ అంటే అటామిక్ నెంబర్ దే ఆర్ టేకెన్ బట్ నౌ వాట్ ద పీరియాడిక్ టేబుల్ వీఆర్ గోయింగ్ టు బి ఫాలోయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ఒకటే కదా అనుకోవచ్చు, కానీ అటామిక్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి రిప్రజెంటింగ్ ద ప్రోటాన్ నెంబర్ రాదర్ దాన్ ద ఎలక్ట్రాన్స్. అందుకోసం electronic configuration is best suitable to explain the chemical properties for any element. So we are going to be taking electrons are going to be major factor to say the periodic properties of chemical properties of any element. అందుకోసం ఎలక్ట్రాన్స్ని కన్సిడర్ చేసుకుని మనం లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అందుకనే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నా లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ అన్నా ఒకటే సెన్స్ వస్తుంది. కానీ ఇన్డెప్త్గా ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ అప్పుడు అటామిక్ నెంబరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రెండు ఉంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ బెటర్ ఆప్షన్ దాన్ అటామిక్ నెంబర్. అర్థమైంది కదా? సో అందుకోసం ఈ పర్టికులర్ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనే హెడ్డింగ్ పెట్టాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సమ్టైమ్స్ యూ కెన్ సే మోడర్న్, but in precise they are asking the question, just have a look into that option, electronic configuration, and this is what we are going to be having. Now what will be the structural features of long form periodic table? So దీంట్లో మనం తీసుకున్నట్లయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా the horizontal rows are called as periods and vertical columns are going to be called as groups. సో ఏదైతే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో మనం చెప్పుకున్నామో ఆ రెండు పదాలను ఇక్కడ కూడా వాడారు. సో అక్కడ మనకి 7 పీరియడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 7 పీరియడ్సే ఉన్నాయి.
అక్కడ మనకి 8 గ్రూప్స్ ఇచ్చాడు రోమన్ నెంబర్స్ తోటి, ఇక్కడ 18 గ్రూప్స్ ఇచ్చారు. సో దట్స్ వాట్ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. అక్కడ 8 గ్రూప్స్ని మళ్ళీ సబ్ డివైడ్ చేసి వాటిని కూడా ఖచ్చితంగా లెక్క పెడితే మళ్ళీ 18 వస్తాయి. కానీ ఇక్కడ డైరెక్ట్గా 1 to 18 అరబిక్ నెంబర్స్ 1 to 18 కింద పీరియడ్ టేబుల్ ఇచ్చేసాడు. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద రిమైనింగ్ ఫీచర్స్ వీ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఎ లుక్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Elements of groups 1 to 13 to 17 according to IUPAC recommendation are called as normal or representative elements. ఇక్కడ మనం చాలా తప్పు చేస్తూ ఉంటాం. S and P are going to be called as representative elements అని జనరల్గా చెప్పేస్తాం. కానీ ఇక్కడ చెప్పండి, నేను ఏం చెప్పాను, 1 to 13 to 17 అంటే 18th గ్రూప్ నోబుల్ గ్యాసెస్ అనేవి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ కాదు. ఓన్లీ S block elements, P block elements except 18th group are going to be called as representative elements. ఈ పర్టికులర్ ఒక స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్ అని అడిగినప్పుడు అక్కడ ఏదైనా సరే మనకి 18th గ్రూప్ ఎలిమెంట్ కనిపిస్తే అదే ఆన్సర్ అవుతుంది. అది P బ్లాక్, సో రిప్రజెంటేటివ్ ఎలిమెంట్ అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రూప్ 3 to 12 are called as transition elements. దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇందులో కూడా మనకి మరి ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఆర్ నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. దే ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ D block elements, బట్ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ D block elements. సో ఇది ఒకటి మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. Next, noble gases or inert gas elements are placed in group 18. So they are separately kept as group 18. Two series of 14 elements each called lanthanoids, actinoids are going to be placed at the bottom of the periodic table. So ఈ రెండింటిని కూడా మనకి యాక్చువల్లీ ఇది కూడా మనకి మెండలీవ్స్లో ఒక ప్రాబ్లం. సో అసలు వాటికి ప్లేస్ ఎక్కడ ఇవ్వలేకపోయాడు. సో ఎక్కడ పెట్టాలో తెలియలేదు లాంథనైడ్స్ని, యాక్టినైడ్స్ని. కానీ ఇక్కడ మనకి లాంగ్ ఫామ్ పీరియడ్ టేబుల్లో వీ హ్యావ్ మేడ్ ఎ ప్లేస్ ఫర్ దెమ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పీరియడ్ టేబుల్ యాజ్ హారిజాంటల్ థింగ్స్. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు హ్యావింగ్. లాంథనైడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద 3rd గ్రూప్ అండ్ 6th పీరియడ్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు 3rd గ్రూప్. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు 3rd గ్రూప్. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఆర్ బిలాంగింగ్ టు 3rd గ్రూప్ ఓన్లీ. సో దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ 6th పీరియడ్. యాక్టినైడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద 3rd గ్రూప్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ 7th పీరియడ్. ఇవన్నీ కూడా మనకి 7th పీరియడ్లో పెట్టాడు. సో 3rd గ్రూప్లోనే ఉన్నాయి. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని వాటిని పిలవచ్చు. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ దీస్ థింగ్స్ వీఆర్ సపోజ్డ్ టు రిమెంబర్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. The first classification tabular form, the important points are going to be like this. So this is what the periodic table. We are having the complete idea about the periodic table is compulsory. So this particular periodic table what you are going to be having. So they are going to be explaining so many points to us. So that points we can able to know. So the everything we can able to answer the properly. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి చెప్పాను కదా 1 2 3 4 5 6 అవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి గ్రూప్స్. సో నేను ఇక్కడ 1A 2A 3A 4A 5A 6A 7A అండ్ 0 అంటే అకార్డింగ్ టు ద మెండలీవ్ పీరియడ్ టేబుల్ కూడా మనం గ్రూప్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అది 0 గ్రూపు, ఇదేమో 3A 4A 5A 6A 7A. అలాగే ఇక్కడ నుంచి మొదలు పెడితే కనుక వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 3B 4B 5B 6B 7B. This one is 8th group and this one is going to be 1B, this one is going to be 2B. So అంటే చాలా రకాల అమెండ్మెంట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల
5A 2A 3A 4A 5A 6A 7A అని ఇచ్చి ఇక్కడ నుంచి 1B 2B 3B 4B 5B 6B అని ఇచ్చారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, చాలామంది ఫ్యాకల్టీ యాక్సెప్ట్ చేసేటటువంటి ఈ పర్టికులర్ గ్రూప్ విధానం ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇదే ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద పీరియాడిక్ టేబుల్. సో 1 and 2 it is going to be comes under S block. This is going to be comes under D block. This is going to be comes under P block. And the bottom what you are going to be having, these two are going to be called as F block. ఇక్కడ మీరు చూసినట్లయితే లాంతనం దగ్గర ఒక స్టార్ ఇచ్చాడు, యాక్టీనియం తర్వాత 2 stars ఇచ్చాడు. సో దాన్నే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. అంటే లాంతనంతో పాటు ఇవన్నీ ఉంటాయి, యాక్టీనియంతో పాటు ఇవన్నీ ఉంటాయి. అదేగా చెప్పుకున్నాం మన 6th period 3rd group అండ్ 7th period 3rd group. సో అక్కడ లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్ అన్నీ కూడా ఆ రకంగా ప్లేస్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఫీచర్స్ ఇవి. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద పీరియడ్స్ ఎలా పెట్టాడు, ఎక్కడ ఏమున్నాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం తీసుకున్నట్లయితే కనుక వీ కెన్ ఏబుల్ టు సే, సో ఫస్ట్ గ్రూప్ మనం తీసుకున్నట్లయితే కనుక ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద 2 elements. So first period we are going to be having, in this what we are going to be having the number of orbitals, that will decide how many we are going to be getting it. So first period లో ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 1s we are going to be having 2 electrons. That's why we can able to get only 2 elements. So 1s ఆర్బిటాల్లో 2 మనం ఫిల్ చేయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా తీసుకుందామా. One orbital, 2 electrons, that's what we are going to have. These are going to be having the subshell. These are going to be having orbitals. These are going to be electrons. These are going to be elements. ఇలా తీసుకున్నట్లయితే ఏ పీరియడ్లో ఎన్ని సబ్సెల్స్ ఫిల్ అవుతాయి, ఆ సబ్సెల్స్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఫిల్ అవుతాయి, అన్నే మనకి ఎలిమెంట్స్ కూడా పడతాయి. సో పీరియడ్ యూఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద ఫస్ట్ పీరియడ్ ఈజ్ లైక్ దట్. అండ్ నౌ taking the second period, it is going to be having what are the orbitals, subshells will be present in this. We can have 2s 2p. So s will have 1 orbital, p will have 3 orbitals, so total 4 orbitals will be there. So 4 orbital can have 8, so that we are having 8 elements are going to be present in it. 8 elements will be present in it. Now we are taking the third period. In third period we are going to be having 3s 3p. So now again 4 8, so 8 elements. Now we are taking the fourth period. Now in this we are going to have 4s 3d 4p. ఈ 3 కూడా ఫిల్ అవుతాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ హౌ మెనీ, d will have 5, so total 9, so 18 elements, so that we are going to have 18 electrons, so that 18 elements can be. Fifth one, if you are taking 5s 4d 5p, so that we are going to be getting again 9 orbitals, we can able to get 18, and 18 will be present. Now sixth period, if you are taking 6s 4f 5d 6p, f will have 7, so total we can have 18. So we are going to be having 1 plus 7, so it is going to be having the total we are going to be getting the electrons 16 only. Okay, so we are going to be having 7 plus 5 plus 12, 12 plus 3, we can have 1, so 16, it is going to be having the 32, so that we can have 32 elements here. Seventh one, if you are taking 7s 5f
6D, 7P. So again 16, 32 elements we can have present here. So ఈ రకంగా మనం నెక్స్ట్ 8th కనుక తీసుకుంటే అవసరం లేదు, 8th ని తీసుకుంటే ఏమవుతుంది, we are going to be getting after F, G will come. So G can have total 9 will be present the orbital. So total 18 electrons will be added. 18 plus 32, 50 electrons will be coming. So 50 elements can be present in that 8th period. 9th period also will be same. So not required, but up to this much if you have to remember. So this is what we are going to be having. The electrons are going to be deciding the number of elements present in a given compound. ఇక్కడ మనకి అటామిక్ నెంబర్స్ తీసుకుంటే we can able to get 1 to 2, and here we can able to get 3 to 10. So here we can able to get 11 to 18. So here we can able to get 19 to 36. So here 36 to 54, 54 to 86, 87 to 118. సో ఇవి మనకు ఉండేటటువంటి అటామిక్ నెంబర్స్. సో 1 to 2 అటామిక్ నెంబర్స్ కూడా మనకి ఫస్ట్ పీరియడ్, 3rd to 10 అన్నీ కూడా సెకండ్ పీరియడ్, 11 to 18 అన్నీ కూడా 4th. సో 19 to 36 అన్నీ కూడా మనకి 4th పీరియడ్లో, అలాగే 5thలో 36 to 54, 6thలో 54 to 86, 7thలో 87 to 118. సో ఈ రకంగా మనకి ఉంటాయి. సో ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2, 8, 18, 18, 32 వీటిని మ్యాజిక్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి, ఫస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి, అంటే ఫస్ట్ పీరియడ్ అయితే మనం చెప్పలేం, సెకండ్ పీరియడ్లో ఉన్నటువంటిది టాప్ ఆఫ్ ద గ్రూప్ తెలుసుకుంటే కనుక వీ కెన్ సే ద అటామిక్ నెంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ తెలియాలి. సో మ్యాజిక్ నెంబర్స్. సో 5 plus 8, 13, 13 plus 18, 31, 31 plus 18, 49, 49 plus 32, 81, 81 plus 32 we will get 113. సో వీటిని మ్యాజిక్ నెంబర్స్ అంటాం. అంటే మీకు ఫస్ట్ రోలో ఉన్నటువంటి అటామిక్ నెంబర్ తెలిస్తే రెండవ ఎలిమెంట్స్ లేదంటే మూడవ పీరియడ్, నాలుగో పీరియడ్ అలా ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ మనం తెలుసుకోవచ్చు బై యాడింగ్ దోస్ నెంబర్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైడ్రోజన్ +2 3, +8 11, +8 19, +18 37, +18 55, +32 87. సో ఈ రకంగా మనకి ఫస్ట్ అటామిక్ నెంబర్ తెలిస్తే ఆ మిగిలినటువంటి అటామిక్ నెంబర్స్ మనం తెలియచ్చు. సో దాన్నే మనం ఏం చెప్తాం, we are going to be calling them as magic numbers. We are going to be calling them as magic numbers. ఈ పర్టికులర్ మ్యాజిక్ నెంబర్స్ను ఉపయోగించి we are going to be calling them the atomic numbers of remaining elements. అలాగే ఫస్ట్ పీరియడ్ is going to be the shortest period. Second and third periods are going to be called as short periods, and these are going to be called as long periods, and they are going to be called as very long. ఇప్పుడు మనకి 118 ఎలిమెంట్స్ వచ్చేసినాయి, అప్పుడు వీటిని ఇన్కంప్లీట్ అనేవారు, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యాప్స్ ఉండేవి. సో అందుకని ఇన్కంప్లీట్ పీరియడ్ అనేవాళ్ళు. సో దట్స్ వాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దాని ప్రకారం మనం పీరియడ్స్ కూడా పేర్లు పెట్టుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో 100 ఎలిమెంట్స్ వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు, కానీ 100 ఎలిమెంట్ దాటిన తర్వాత మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒక ఏరియాలో ఒకరు కనిపెట్టి నా పేరుతో నేను పెట్టుకుంటున్నాను, ఇంకొక ఏరియాలో మీరెవరో కనిపెట్టుకుని మీ పేరుతో ఆ ఎలిమెంట్ని పిలుస్తున్నారు. అంటే ఒకే ఎలిమెంట్ని రెండు చోట్ల మనం రెండు రకాలుగా మనం మాట్లాడుతున్నాం. సో అలా ఉండకుండా ఉండాలని IUPAC హ్యాస్ గివెన్ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ మేకింగ్ గ్రేటర్ దాన్ 100 ఎలిమెంట్స్. we are supposed to give one IUPAC name. ఆ తర్వాత IUPAC అనేది కన్ఫర్మ్ చేస్తుందన్నమాట, అంటే ఈ పర్టికులర్ కంట్రీ వాళ్ళు కనిపెట్టినటువంటి ఎలిమెంట్ ఫస్ట్. సో అందుకోసం వాళ్ళకే ఆ పర్టికులర్ ఎలిమెంట్ బిలాంగింగ్, అంటే ఆ పర్టికులర్ దేశమే దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్తుంది. సో అందుకోసం ఫస్ట్ మనం కనిపెట్టిన ఒక ఎలిమెంట్కి IUPAC నేమ్ ఇవ్వాలి. ఆ IUPAC నేమ్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 0 అంటే 1 అంటే అన్, 0 అంటే నిల్,
2 ఉంటే బై, 3 ట్రై, 4 క్వాడ్, డిజిట్ ఇట్ ఈస్ 5 పెంట్, 6 హెక్స్, 7 సెప్ట్, 8 ఆక్ట్, 9 ఎన్. ఈ పర్టికులర్ దాంతో పిలుస్తాం. అండ్ అబ్రివియేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, నిల్కి ఎన్, యుబిటిక్యూ, పిహెచ్ఎస్ఓఈ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి లాస్ట్లో ఐయుఎం అనేది పెడితే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ఐయుపిఎస్సి నేమ్. సో ఇప్పుడు మనం చూద్దాం ఐయుపిఎస్సి నేమ్స్. 101, 1 అంటే అన్, 0 అంటే నిల్, 1 అంటే అన్. సో అన్ నిల్ అన్నియం. సో ఐయుఎం అనేది కంపల్సరీ యాడ్ చేస్తాం. అన్ నిల్ అన్నియం. 102 అన్ నిల్ బియం. 103 అన్ నిల్ ట్రియం, అన్ నిల్ క్వాడియం, అన్ నిల్ పెంటియం, అన్ నిల్ హెక్సియం, అన్ నిల్ సెప్టియం, అన్ నిల్ ఆక్టియం, అన్ నిల్ ఎన్నియం. సో ఐయుపిఎస్సి అక్కడ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ మనం హెప్ట్ అంటాం, ఇక్కడ సెప్ట్ అంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. సెప్ట్ ఇక్కడ, అక్కడ మనం హెప్టనియం, ఇక్కడ సెప్ట్ అంటాం, సెప్టియం. అలాగే ఇక్కడ నోన్ అంటాం, ఇక్కడ ఎన్నియం. సో ఈఎన్ఎన్ ఈ రెండు కూడా మనకి డిఫరెన్స్. అండ్ టెట్రాకి మనం క్వాడా, అక్కడైతే బ్యూట్ అంటాం, ఇక్కడ క్వాడ్ అంటాం. సో మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ నేమ్స్. ఓకే. సో తర్వాత ఈ పర్టికులర్ నామన్క్లేచర్ ఇచ్చిన తర్వాత మనకి చాలా వరకు క్వశ్చన్స్ కూడా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎలిమెంట్ 118 ఆర్ 102, 104, 106 అలా అడుగుతున్నాడు. సో సైంటిస్ట్ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 101 ఈజ్ మెండలీవియం. సో అంటే మెండలీవ్ సైంటిస్ట్ని దృష్టిలో పెట్టుకుని మెండలీవియం పేరు ఇచ్చారు. తర్వాత నొబీలియం, నోబుల్, ఆల్ఫ్రెడ్ నోబుల్ బేస్ చేసుకుని. లారెన్సియం, సో లారెన్సియంకి. రుదర్ఫోర్డియం, డూబ్నియం, సిబర్గియం, బోరియం, హాసియం, మెయిట్నీరియం. సో ఇవన్నీ కూడా మనకి ఆ సైంటిస్ట్ని రెస్పెక్ట్ ఇస్తూ ఆ పేర్లని ఆ ఐయుపిఎస్సి నేమ్స్కి ఆ కంట్రీస్ డెడికేట్ చేసినాయి. సో మనం ఇలా రాయాల్సిన అవసరం లేదు, ఈ పేర్లు మనం కూడా రాయొచ్చు. కానీ మనకి ఎగ్జామ్లో ఇది ఈజీ, ఇది టఫ్. సో మనకి ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు. దీనికంటే కూడా దీన్నే అడగడానికి ఛాన్స్ ఎక్కువనే. లేదంటే దే ఆర్ ఆస్కింగ్ ఐయుపిఎస్సి నేమ్ ఆఫ్ రుదర్ఫోర్డియం. సో రుదర్ఫోర్డియం అంటే మనకి 104 అన్నిల్ క్వాడియం అని తెలియాలి. నెక్స్ట్ 110 అన్ నిలియం, అన్ అనియం, అన్ బియం, అన్ ట్రియం, అన్ క్వాడియం, అన్ పెంటియం, అన్ హెక్సియం, అన్ సెప్టియం, అన్ ఆక్టియం. సో ఆ రకంగా మనకి ఆ పేర్లను కూడా ఇక్కడ నేను రాశాను ఇక్కడ. సో పాత టెక్స్ట్ బుక్స్లో ఇవ్వలేదు, కానీ కొత్త టెక్స్ట్ బుక్స్లో ఇచ్చాడు వగనెస్సన్ వరకు. అందుకని మనం వగనెస్సన్ వరకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో దాంట్లో మనకి ఎక్సెప్షన్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఈవెన్ గ్రూప్స్లో కూడా మెన్షన్ చేశాడు. సో 18th గ్రూప్లో వగనెస్సన్ మెన్షన్ చేశాడు, 17th గ్రూప్లో టెన్నిసిన్ మెన్షన్ చేశాడు, లివర్మోరియం ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేశాడు. అందుకని వాటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నో ఎక్సెప్షన్ ఫర్ దిస్ వన్. సో వీఆర్ గోయింగ్ టు టేక్ 110 డార్మ్స్టాడ్షియం, రాన్జీనియం, కొపర్నీషియం, నిహోనియం, ఫ్లెరోవియం, మాస్కోవియం, లివర్మోరియం, టెన్నిసిన్, ఆగనెస్సన్. సో ఇవన్నీ కూడా మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి అబోవ్ 100 ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ అండ్ దేర్ ఐయుపిఎస్సి నేమ్స్. సో ఇందాక ఆల్రెడీ నేను చెప్పిందే ఇక్కడ మళ్ళీ బ్లాక్స్ కింద డివైడ్ చేయడం. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఎందుకంటే ఆ గ్రూప్స్ కంటే కూడా అంటే 18 గ్రూప్స్ ఉన్నాయి, 7 పీరియడ్స్ ఉన్నాయి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి అంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా, మనకి ఒక క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు. సో 50 మందిని అలా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఫీచర్. అలా కాకుండా వాటిని 10 మెంబర్స్ కింద చేశాను. సో ఇప్పుడు 5గురు అయ్యారు. సో ఇప్పుడు దీన్ని 2 సెక్షన్లు చేశాను, అప్పుడు ఇంత ఈజీ అయిపోయింది. అలాగే ఈ 118 ఎలిమెంట్స్ని మనం ఏం చేసాం, 18 గ్రూప్స్ కింద చదువుకున్నాం. ఇప్పుడు 18 గ్రూప్స్ని కూడా నేను మళ్ళీ బ్లాక్స్ కింద చేసేసాను అనుకోండి, అంటే 4 బ్లాక్స్. అంటే నేను ఇప్పుడు 4 బ్లాక్స్ అంటే 4 రకాలైన ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకుంటే నాకు ఆ పర్టికులర్ బ్లాక్లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు గుర్తుంటాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఈ రకంగా డివిజన్ చేశారు. సో ఈ డివిజన్లో ఎస్పిడిఎఫ్ బ్లాక్, ఈ డివిజన్లో ఎలా మనకి తెలుస్తుంది ఏది ఎస్ బ్లాక్, ఏది పి బ్లాక్, ఏది డి బ్లాక్, ఏది ఎఫ్ బ్లాక్. సో ద డెఫినేషన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్
ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు బి లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. ఎంటర్స్ ఇంటూ NS cell S block, NP cell P block, N-1 D shell D block, N-2 F shell, it's going to be F block. So ఏ రకంగా మనం చెప్పొచ్చు దీన్ని, we are going to be classifying them as valence. nth shell అంటే valence shell. That is going to be valence shell. S orbital is going to be receiving the last electron. They are called as S block elements. If they are going to be having P orbital of valence shell, it's P block elements. D orbital of penultimate shell. N-1 అంటే penultimate shell. Penultimate shell యొక్క D orbital తీసుకుంటే కనుక D block. Whereas N-2 F shell, that is going to be anti-penultimate shell we are going to be calling. So this is going to be called as valence shell. ఇవి రెండు కూడా దీని ఏమని చెప్తాం, పెనల్టిమేట్ షెల్. దీని ఏమంటాం, యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. సో ఈ రకంగా మనం డెఫినేషన్స్ ఇస్తాం. సో ఎస్ ఆర్బిటాల్ తెచ్చుకుంటే ఎస్ బ్లాక్, పి ఆర్బిటాల్ తెచ్చుకుంటే పి బ్లాక్, అక్కడ వరకు బాగానే ఉంది. nth షెల్ వ్యాలెన్స్ షెల్. కానీ డి ఆర్బిటాల్కి వచ్చేసరికి nth షెల్ కాదు, N-1th షెల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెనల్టిమేట్ షెల్. Whereas F orbital is going to be N-2 F cell, that is going to be called as anti-penultimate shell. So ఈ రకంగా S, P, D, F block elements అన్నిటిని కూడా మనం డివైడ్ చేసాం. సో based on that one we are going to be taking it. సో S block తీసుకున్నట్లయితే we are going to be getting first and second. P block తీసుకున్నట్లయితే కనుక we are going to be getting the elements from 13th to 18. D block తీసుకున్నట్లయితే కనుక we are going to be getting 3 to 10. F block తీసుకున్నట్లయితే కనుక we are going to be getting that 58 to 71 and 90 to 103. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ నెంబర్స్ డైరెక్ట్గా రాస్తున్నాను. సో బోత్ ఆఫ్ దమ్ ఆర్ బిలాంగింగ్ టు థర్డ్ గ్రూప్ ఓన్లీ. బోత్ ఆఫ్ దమ్ ఆర్ బిలాంగింగ్ టు థర్డ్ గ్రూప్ ఓన్లీ. సో ఇవి మనకి తీసుకున్నటువంటివి. సో ఇక్కడ ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. అంటే అన్ని మెటల్సే ఉన్నాయి. ఇక్కడ మనకి మెటల్స్, మెటల్లాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా టిపికల్ మెటల్స్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ రెండు కూడా. సో ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ మనకు చూస్తాం. సో ఎస్ బ్లాక్లో ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, పి ఆర్బిటాల్లో పి ఫిల్ అవుతుంది, పి బ్లాక్లో డి అండ్ ఎఫ్లో డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఫిల్ అవుతాయి. సో ఈ రకంగా బ్లాక్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండివిజువల్గా ఎవ్రీ బ్లాక్ మనం చదువుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్దర్గా మనం డీటెయిల్స్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇండివిజువల్లీ ఇన్ ఎవ్రీ గ్రూప్. సో తర్వాత ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, ఒక ఎలిమెంట్ నెంబర్ ఇస్తారు. సో ఆ ఎలిమెంట్ నెంబర్ ఇచ్చి ఇది ఏ గ్రూప్కి చెందింది, ఏ బ్లాక్కి చెందింది, ఏ పీరియడ్కి చెందింది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆస్కింగ్ రిగార్డింగ్ ద పీరియడ్, సో ఏ పీరియడ్కి ఆ పర్టికులర్ ఎలిమెంట్ బిలాంగింగ్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద వ్యాలెన్స్, అంటే ఆ పర్టికులర్ ఏదైతే అడుగుతున్నాడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ వన్, సో ఏదైతే మనకి లాస్ట్లో ఉంటుందో దాని యొక్క ప్రిన్సిపల్ నెంబర్ ఏదైతే అది దాని యొక్క పీరియడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 1s2, 2s2, 2p6, 3s1. ఇప్పుడు లాస్ట్ షెల్, వ్యాలెన్స్ షెల్ యొక్క లాస్ట్ ఆర్బిటాల్ తీసుకున్నట్టు ఏమైంది? 3s1. సో అంటే ఇది థర్డ్ పీరియడ్కి చెందినటువంటి ఎలిమెంట్. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఐ కెన్ సే ఇట్స్ పీరియడ్ నెంబర్ ఈజ్ 3. అంటే మనం ఎప్పుడు ఏం చూడాలి? ఇచ్చినటువంటి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో లాస్ట్ వ్యాలెన్సీ షెల్
యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏదైతే అది దాని యొక్క గ్రూప్ నెంబర్ అవుతుంది, సారీ పీరియడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్. సో ఇది బ్లాక్ ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ చెప్పాను కదా నేను, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ విచ్ ఆర్బిటాల్. సో ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది ఎస్లోకి వెళ్తే ఎస్ బ్లాక్, పిలోకి వెళ్తే పి బ్లాక్, డిలోకి వెళ్తే డి బ్లాక్, ఎఫ్లోకి వెళ్తే ఎఫ్ బ్లాక్. సో ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. నెక్స్ట్ గ్రూప్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చు? సో గ్రూప్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ n-1 shell next to. So we are going to be having the group which element can be predicted on the basis of number of electrons present in outermost or penultimate. So ఈ రెండు కూడా penultimate అంటే చెప్పాను కదా నేను, n-1. n is valence shell, n-1 is penultimate shell. సో ఆ penultimate shell లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేస్తే we can able to measure the group number. సో ఇప్పుడు for S block elements, number of the group is equal to number of valence electrons. ns1 so first group, ns2 second group. అందులో అసలు ప్రాబ్లమే లేదు. If it is going to be p block element లో ఏం చేయాలి మనం? number of group is equal to 2 plus 10 plus number of electrons. 2 plus 10 plus number of electrons. ఎందుకంటే మనం n-1 dని కూడా కౌంట్ చేయాలి, nsను కూడా కౌంట్ చేయాలి. ఎందుకంటే ns2 np1 ns2 np2 మధ్యలో n-1 కూడా ఉంటుంది. సో అందుకోసం nsలో ఉండే 2 ఎలక్ట్రాన్స్ని 10లో d ఎలక్ట్రాన్స్ని ఈ రెండింటిని కలిపి ప్లస్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి. సో అప్పుడు మనకి గ్రూప్ నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, బోరాన్. సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 1s2 2s2 2p1. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నప్పుడు లాస్ట్లో ఏమున్నాయి? ఇక్కడ 2 1. సో ఇక్కడ 2 1 అవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడు కాబట్టి p ఆర్బిటాల్లో. సో 2 plus 10 plus 1, సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 13. సో అదే మనం తీసుకుంటే 2 plus 10 plus 2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 14. సో ఆ రకంగా మనం తెలుసుకోవచ్చు. అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 2 plus నెంబర్ ఆఫ్ n-1d ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం తీసుకుందాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 4s2 3d1. సో 2 plus 1 3 థర్డ్ గ్రూప్. సో ఆ రకంగా మనం ఈ పర్టికులర్ గ్రూప్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ద గ్రూప్ నెంబర్ క్యాన్ బి గివెన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ తీసుకుని దాని యొక్క గ్రూప్ నెంబర్ ఎలా కనిపెడతాము, సో దాని యొక్క పీరియడ్ నెంబర్ ఎలా కనిపెడతాము, సో ఇవి పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వాట్ వీ కెన్ ఏబుల్ టు టేక్ ఈజ్ 81 అన్నా నేను. ఎందుకంటే ఇందాక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇస్తే మనం తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు ఒక ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఇచ్చారు, ఎలా తెలుసుకోవాలి? సో దీని గ్రూప్ ఏది, పీరియడ్ ఏది, ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా బ్లాక్ చెప్పేస్తాం. సో గ్రూపు పీరియడ్ ఇంపార్టెంట్. ఎలా తెలుసుకోవచ్చు గ్రూప్ ఆర్ పీరియడ్? నౌ 81 వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో రిమెంబర్ రిగార్డింగ్ ద పీరియడ్ ఆల్ ఎలిమెంట్స్ లాస్ట్ అటామిక్ నెంబర్ అంటే నోబుల్ గ్యాస్ అటామిక్ నెంబర్ కావాలి. సో ఏంటి నోబుల్ గ్యాస్ అటామిక్ నెంబర్స్? 2 10 18 36 54 86 118. ఇవి మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. హీలియం నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్, ఆగ్నెసన్. సో ఇవి మనకి ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నౌ 81 ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను పీరియడ్ నెంబర్స్. సో ప్రతి పీరియడ్లో ఉండాల్సినటువంటి 1 to 2 అంతే కదా, ఇది మ్యాక్సిమం నెంబర్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ పీరియడ్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్. నౌ దిస్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్ విచ్ నెంబర్స్? 54 to 86. సో 54 to 86 అంటే ఈ పర్టికులర్ నెంబర్ అనేది కూడా ఏ పీరియడ్లోకి వస్తుంది? ఇది
సిక్స్త్ పీరియడ్లోకి వస్తుంది. సో చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను చెప్పే మెథడ్ నాకు బాగా ప్రాక్టీస్ చేస్తున్న మెథడ్ ఇది, అందుకే నేను చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ అటామిక్ నెంబర్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే వీ కెన్ ఏబుల్ టు గివ్ ద పీరియడ్ ఈజీలీ. ఎందుకంటే 81. సో 81 అంటే 86 to 55. సో ఈ రేంజ్లో ఉన్నటువంటి నెంబర్ కాబట్టి ఐ కెన్ సే ఇట్ ఈస్ బిలాంగింగ్ టు సిక్స్త్ పీరియడ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో సిక్స్త్ పీరియడ్. ఇప్పుడు గ్రూప్ నెంబర్ ఎలా కనిపెట్టాలి? సో గ్రూప్ నెంబర్ ఎలా కనిపెట్టాలి అంటే వాట్ ఐ కెన్ డూ ఈజ్, సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 86 and 81? ఇదే కదా లాస్ట్ నెంబర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో 86 minus 81. సో ఎంత నెంబర్ ఇది దీంట్లో? సో 86 minus 81 ఈజ్ గోయింగ్ టు బి 5. సో మనకి టోటల్గా ఉన్న గ్రూప్స్ ఎన్ని? మనకి 18 గ్రూప్స్. సో ఇప్పుడు ఈ 18 మైనస్ వాట్ నెంబర్ ఐ గాట్? సో 18 minus 5 ఇట్స్ గోయింగ్ టు బి 13th గ్రూప్. అర్థమైందా? సో ఈ రకంగా నాకు సిక్స్త్ పీరియడ్ 13th గ్రూప్ ఎలిమెంట్ అనే విషయం తెలిసింది. సో ఏ రకంగా చేయాలి మనం? ఫస్ట్ ఈ అటామిక్ నెంబర్స్ తెలిస్తే చాలు. సో ఎవ్రీ పీరియడ్స్ లాస్ట్ అటామిక్ నెంబర్, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకునేటటువంటి ఆర్డర్లో అంటే 55 to 86 మధ్యలో ఉంటే అది సిక్స్త్ పీరియడ్. సో ఆ రకంగా నేను సిక్స్త్ పీరియడ్ చెప్పాను. సో నెక్స్ట్ గ్రూప్ ఎలా తెలుసుకోవాలి? సో సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ the last highest number. So 86 minus 81. So we are going to get 5. So total how many groups are having? 18. So 18 minus the difference what you are going to be getting. So that is nothing but your group number. So 13. 18 minus 5, 13. So it belonging to 13th group. ఇప్పుడు 13th group అంటే ఎందులో వస్తుంది? P బ్లాక్లో వస్తుంది. P బ్లాక్లో వస్తుంది. సో ఆ రకంగా మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే. So when they are given the element atomic number, this is the process is going to be better. I will be following. So you will be knowing some other method, you can follow the same. Okay. So that's about your group number and period number. And next coming to the periodic trends in properties of elements. So ఇక్కడ మనం మేజర్గా చూసేది అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ ఆర్ మెటాలిక్ నేచర్. సో ఇది మనం ఇక్కడ చూడబోయేటటువంటి ప్రాపర్టీస్. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే మొదటిగా అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ అంటే ఏంటి? ద సైజ్ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క సైజ్ ఎంత, ఎలా తెలుస్తుంది సైజు? సో న్యూక్లియస్ ఉంది, దాని ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో ద సైజ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద outermost electron. If it is going to be having the outermost electron where somewhere here, then that one will be the size. If it is going to be having between this one, so this is going to be called as size. So atomic size ante em cheppali mana? The size is nothing but the radius or distance between the nucleus to the outermost electron. Nucleus to the outermost electron. So ఈ న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం అటామిక్ సైజ్ అంటాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి సైజ్ ఆర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి సైజ్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి సైజ్. ఇప్పుడు ఎలా కొలుస్తాం మనం? సో సైజు కొలడానికి మన దగ్గర ఏమైనా స్కేల్ ఉందా? లేదు. ఎందుకంటే యాటమ్ అనేది స్మాలెస్ట్. అది సైజుని తెలియాలి అంటే కనుక మనం ఏదైనా స్పెక్ట్రోస్కోపిక్స్ దాంట్లో చేయాలి. కానీ ఏదైనా ఒక లైట్ దాని మీద పడగానే దాని యొక్క సైజ్ మారిపోతుంది, లేదంటే ఆ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోతుంది. సో అందుకోసం మనకి డైరెక్ట్గా యాటమ్ యొక్క సైజుని మెజర్ చేయడానికి ఏ రకమైన ఛాన్స్ లేదు. సో అందుకోసం వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ కోవలెంట్ రేడియస్, వాండర్వాల్ రేడియస్, మెటాలిక్ రేడియస్. ఏంటంటే ఈ మూడు వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద రేడియస్ ఇన్ బాండెడ్ స్టేట్. అంటే డైరెక్ట్గా యాటమ్ ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు మనం చేయలేం కాబట్టి వెన్ దే ఆర్ బాండెడ్ వీఆర్ టేకింగ్ ద సైజ్. ఎలా తెలుసుకుంటాం? కోవలెంట్ బాండ్. సో
ఇక్కడ న్యూక్లియస్కి ఇక్కడ న్యూక్లియస్కి డిస్టెన్స్ తెలుసుకుంటాను. హాఫ్ తీసుకుంటే కనుక అదే కదా రేడియస్. సో ఆ రకంగా వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ కోవలెంట్ రేడియస్, వాన్ డెర్ వాల్ రేడియస్, మెటాలిక్ రేడియస్. సో మొదటిగా కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ ఈజ్ టేకెన్ ఫర్ నాన్ మెటల్స్. ఎందుకంటే కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై నాన్ మెటల్స్ కాబట్టి నాన్ మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ ద సైజ్ బేస్డ్ ఆన్ దేర్ కోవలెంట్ రేడియస్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక ఏం చెప్పొచ్చు, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇందాక చెప్పాను కదా, మనం ఇది ఒక నాన్ మెటల్, ఇది ఒక నాన్ మెటల్. సో నవ్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. So now you will be measure the size, the distance between the two nucleus. This is called as internuclear distance, and half we are going to be taking. Half of the internuclear distance when the two atoms, two non-metal atoms are covalently bonded. Covalent bond తో ఫామ్ అయినప్పుడు ఆ రెండు ఆటంల మధ్యలో ఉన్నటువంటి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ తీసుకుంటే గనక దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి కాల్ యాజ్ కోవలెంట్ రేడియస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక క్లోరిన్ మాలిక్యూల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ యాజ్ క్లోరిన్, it is also going to be taking as chlorine. So two chlorine atoms, they are going to be having the distance of 198. So this distance anta 198 pm. So half of 198 is nothing but 99 pm. So that is going to be called as radius of your chlorine. Chlorine atom yokka size enta ante 99 picometer cheptam. So that is going to be having the chlorine distance. So that's what we are going to be having the chlorine. So ikkada మనకి ఉన్నటువంటి కోవలెంట్ రేడియస్ నాన్ మెటల్స్ మధ్యలో. నెక్స్ట్ వాన్ డెర్ వాల్స్ రేడియస్. ఎప్పుడైతే మనకి ఏ యాటము కూడా ఇంకొక యాటంతో బాండ్ ఫామ్ చేయలేదో అప్పుడు మనం వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పి తీసుకుంటాం. అలాంటి వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ని మనం కనుక కన్సిడర్ చేసినప్పుడు ఆ రేడియస్ ఏదైతే ఉందో దాన్ని వాన్ డెర్ వాల్ రేడియస్ అంటాం. సో ఇది మనం ప్రస్తుతానికి దేనికి వాడచ్చు, నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఈ వాన్ డెర్ వాల్ రేడియస్ని తీసుకుంటాం. ఎందుకని అంటే సో పర్టికులర్గా తీసుకుంటే ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్, సో ఆల్వేస్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. దట్స్ వాట్ వీఆర్ షోయింగ్ హియర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ నో బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. దెన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద వాన్ డెర్ వాల్ రేడియస్. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద వాన్ డెర్ వాల్ రేడియస్ అండ్ మెటాలిక్ రేడియస్. సో ఇక్కడ మెటల్స్కి తీసుకుంటాం మనం metallic bond. So half of the internuclear distance between the two metal atoms when they are bonded by metallic bond. So that is going to be called as metallic. And copper metal, if you are taking the distance, it is going to have 256 picometer. So that we are saying the size is going to be 128 picometers. This is what we are going to be having. Now overall we are going to take R van der Waal radius is greater than R metallic radius greater than ఆర్ కోవలెంట్. ఎందుకంటే మనకి వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే ఇలా చూపించవచ్చు, జస్ట్ సింబాలిక్గా చూపిస్తున్నాను నేను, అంటే వీటి మధ్యలో ఏ బాండు ఉండదు. మెటాలిక్ రేడియస్ అంటే ఎలా ఉంటుంది, సో ఏ బిట్ లైక్ దిస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. కోవలెంట్ రేడియస్ అంటే ఎలా ఉంటుంది, దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ షేరింగ్. సో వన్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ ఇంటర్పెనెట్రేటెడ్. కోవలెంట్ బాండ్ చెప్పుకున్నట్టు చెప్పాం. ఇది జస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ వన్ మెటాలిక్ అయాన్ టు అనదర్ మెటాలిక్ అయాన్ బై ద లూప్ ఆఫ్ ఎలక్ట్రాన్, పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్. అండ్ వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే ఏ రకమైనటువంటి బాండ్ ఉండదు, జస్ట్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్ అట్రాక్టెడ్ బై ఎ వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ దిస్ పర్టికులర్ మెటాలిక్ రేడియస్, వాన్ డెర్ వాల్ రేడియస్ అండ్ కోవలెంట్ రేడియస్. Now the factors determining the atomic radius. ఏవే ఫ్యాక్టర్స్ డిటర్మిన్ చేస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఏ గ్రూప్ నెంబర్ ఆఫ్ షెల్స్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ద అటామిక్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్. అంతే కదా, గ్రూప్లో తీసుకున్నప్పుడు ఫస్ట్ షెల్లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ నెక్స్ట్ వన్ సెకండ్ ఎలక్ట్రాన్, సో సారీ సెకండ్ షెల్, నెక్స్ట్ థర్డ్ షెల్, నెక్స్ట్ ఫోర్త్ షెల్, నెక్స్ట్ ఫిఫ్త్ షెల్, sixth shell. So the number of shells are increasing, the size is going to be increasing. That is the common factor. Now the other factors are nuclear charge, screening effect or shielding effect. Ee rendu kuda. So what is going to be the nuclear charge? So what is going to be the nuclear charge? Now we are going to be having number of, obviously what you are going to be having, it is going to be nucleus, it is going to have positive charge.
this is going to be having electron negative charge. So obviously what positive charge will do? The positive charge is going to be pulling this negative charge. ఎందుకంటే attraction ఉంటుంది కాబట్టి, so the positively charged nucleus will have the attraction for the negatively charged electron which is present in the shell. As the number of protons are increasing, the effective nuclear charge is going to be increasing. So that what will happen? The electron is going to be pulled, so that the size is going to be decreasing. So that nuclear charge is more or less will decide. So in a group what will happen? The number of protons are increasing. So but when we are going to be taking the next one, what will happen? The electron is going to be entering into the next shell. So that we are going to be getting distance is increasing. So that we are going to be having that effective nuclear charge is nothing but the attractive force between the nucleus and the outermost electron. And screening effect or shielding effect. So now the screening effect or shielding effect, if you are going to be taking, boron, aluminum, gallium, indium, thallium if you are taking. So now the boron electronic configuration is 1s2, 1s2, 2s2, 2p1. Now these are the outermost electrons are protected by this one. If at all I am taking 1s2 electron, they are directly attracted by nucleus. But when I am taking the 2s2, 2p1, so these are not going to be attracted directly because these two electrons are going to be screened some of the nuclear charge. So screening effect or shielding effect means they are protecting the outermost electron from the nuclear charge. So what is going to be called as screening or shielding effect? They are going to be whatever the charge is going to be present on the outermost cell electrons that can be screened or shielded by ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్. ఏవైతే మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఎలక్ట్రాన్స్ మీద పడేటటువంటి న్యూక్లియర్ ఛార్జ్ని తగ్గిస్తున్నాయి. షీల్డింగ్, దే ఆర్ ప్రొటెక్టింగ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. నౌ అల్యూమినియం తీసుకుంటే కనుక 1s2, 2s2, 2p6, 3s2, 3p1. So now this is going to be protected by these many electrons. So shielding effect is more for aluminum compared to your boron. So తర్వాత తీసుకుంటే కనుక 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. This is going to be 4p1. So now it is going to be protected by these many electrons. So ఈ రకంగా షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకున్నప్పుడు what we are going to be having is S can have more shielding than P, than D, than F. So this shielding effect is going to be making so many differences. ఎందుకంటే ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ 10 కూడా S, P ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ ఉన్నటువంటి D ఏదైతే ఉందో they are having poor shielding effect. So because of poor shielding effect of this 3D electrons, they are not able to be making much shielding like your S and P. So అందుకోసం ఏం జరుగుతుంది ఇక్కడ S and P అనేది దే ఆర్ గోయింగ్ టు షో మోర్ ప్రొటెక్షన్ కంపేర్ టు D. అందుకోసం ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతే F ఆర్బిటాల్, దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్టిల్ లెస్సర్ వన్. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10. You are going to have 4s2, 4p6. సో ఇక్కడ మనకి 4d10తో పాటు 4f14. దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 5s2, 5p6. ఇక్కడ 4f ఉంటుంది కానీ ఇక్కడ తీసుకుంటే కనుక 5d10. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 6s2, 6p1. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక మనకి ఎఫ్ ఆర్బిటల్ కూడా వస్తుంది. సో దట్ దే ఆర్ హ్యావింగ్ వెరీ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో ఇలాగా పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ చూపించడం వలన మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, పెరిగి సైజ్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద మెయిన్ ఫ్యాక్టర్. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆల్సో గోయింగ్ టు బి ద ఎఫ్ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్. This is going to have poor shielding effect.
it is going to be having strong shielding effect. S is going to have strongest shielding effect. ఆ రకంగా మనం మాట్లాడుకోవచ్చు. The S can show strongest shielding, P can show strong shielding, D can show poor shielding, F can show poorest shielding. సో ఈ రకంగా మనకి ఏ ఎలక్ట్రాన్స్ అనేవి స్క్రీనింగ్ చేస్తున్నాయి, షీల్డింగ్ చేస్తున్నాయి, దట్ వన్ కెన్ ఏబుల్ టు డిసైడ్ what way they can able to be get protected. Next, effective nuclear charge. So effective nuclear charge is nothing but this Z is equal to, sorry, Z effective is equal to Z minus sigma. So ee sigma anedi screening constant. So that screening constant will decide what will be the effective nuclear charge. And a nuclear charge screening effective చెప్పుకున్నాం. So this Z effective is nothing but Z minus sigma. This sigma is nothing but your screening constant. That screening constant will decide how much is going to be effective nuclear charge. So ee particular calculations చేయడం కోసం we are going to be taking the value of Z and 0. It is going to be 0 less than sigma less than Z. So for screening constant we will have value between Z and 0. So ante eppudu kuda adi negative undadu. So that is going to be in between 0 greater than 0 some value, and it will be never greater than the atomic number value. So that's what we are going to be having. Energy gap between successive energy levels decreases, n value increases. A particular n value anedi increase avutundi. So how to make the calculation of screening constant? That's what we are going to be having. So electronic configuration of the atom is written in the following pattern. We are taken already 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f, 6s, 6p. ఈ రకంగా మనం రాసుకుంటాం. సో రాసుకుని ఫస్ట్ we are taking the s and p electrons. If you are taken, what we can able to get the screening constant. Now the electrons in the n-1 shell contributes 0.85 units each, and n-2 electrons will be contributing 1 unit each. So ee rakanga manaki contribution for the s and p electrons, if we are going to be taking in the same shell, we are going to be having the 0.35 units, whereas if you are going to be taking the next one, we are going to take 0.85 units, next one we are taking the 1 unit. Ante same shell lo unnatundi electrons anevi 0.35 units, whereas we are taking the n-1 shell, ante em cheppali penultimate shell lo unte ganaka avi 0.85. అది కాకుండా మిగిలినటువంటి అన్ని అంటే n-2 అని చెప్పాం ఇక్కడ, కానీ ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా మనం 1 యూనిట్ ఈచ్ అని చెప్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫర్ ద ఎస్ అండ్ పి ఎలక్ట్రాన్ స్క్రీనింగ్ కాన్స్టెంట్ వాల్యూ. సో nth షెల్లో ఉంటే కనుక 0.35, n-1 షెల్లో ఉంటే కనుక 0.85. ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ ఇంకా మిగిలినటువంటి అన్ని ఎలక్ట్రాన్స్కి కూడా 1 అని చెప్పి తీసుకుంటాం. For D and F electrons, we are going to be taking the electrons in the same shell contribute 0.35 units, whereas n-1 shell contribute 1 unit each. 1 unit each is going to be contributed by, then all the electron towards left of ND or NF electrons will contribute 1 unit each. 1 unit each. So ante ikkada 0.85 ane matter ledu. We are taking directly 1 unit each for n-1 onwards, whatever you are going to be having. So that is what we are going to be having for the shielding effect calculation. We'll take one example. Sodium 1s2, 2s2, 2p6, 3s1. So now for this electron we are supposed to calculate, and now Z effective is equal to Z minus sigma. First sigma calculate chestam. So ikkada nth షెల్ ఎస్లో ఉన్నటువంటి ఒకే ఒక ఎలక్ట్రాను, సో ఇంక వేరే ఎలక్ట్రాన్స్ ఏది లేదు కాబట్టి ఫర్ వీఆర్ టేకింగ్ 0 ఫ్రమ్ ద nth షెల్. n-1 షెల్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 2s2, 2p6, 8 electrons are there. So 8 into 0.85, and inner core we are going to be having 2 into 1. So this is going to be 6 into 0.85. It's going to be comes around 6 9s are 54. We are going to be getting 5.1 plus 2. It's going to be 7.1.
Now this one is taken 11.7.1. It's going to be comes around 3.9. Z effective is equal to 3.9. So ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసి మనం చేయవచ్చు. So the effective atomic number, or it is going to be calculated by Z minus sigma 11 minus 7.1, what I got the screening constant, and it is going to be 3.9. So ఈ రకంగా మనకి చూడొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Now sigma is equal to, ఇక్కడ అవుటర్ మోస్ట్ సెల్ ఇది ఒకటి మనం ఎఫెక్టివ్ కింద తీసుకోవాలి. సో ఇంకా రెండు ఉన్నాయి. సో 2 into 0.35. This one is going to be 8 into 0.85 plus it is going to be having 2 into 1. This one is 6.8. ఇక్కడ నేను 6 తీసుకున్నాను, యాక్చువల్గా 8 కదా ఇది. 8 into 0.85. So now this is going to be having 8.8. So it's going to be comes around 2.2, 1.2, 2.2. 2.2 is going to be the Z effective of sodium, and now here we are taking 0.7 plus again it is going to be 6.8 plus 2. So this is nothing but 7.5, 9.5. So Z effective is equal to 13 minus 9.5. It's going to be 3.5. So ఈ రకంగా calculations we can able to make the aluminum Z effective, or any elements if you are taking Z effective can be calculated by taking the same shell 0.35. If you are going to be taking the penultimate shell 0.85, all inner core electrons is going to be 1. So ఆ రకంగా మనం చేయొచ్చు. Next, variation of atomic size in transition elements. సో నార్మల్గా ఇప్పుడు అటామిక్ సైజ్ తీసుకుంటే ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ అండ్ టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ఇన్ ఏ గ్రూప్, డిక్రీజింగ్ ఇన్ ఏ పీరియడ్. సో అవి మనకి నార్మల్గా తెలిసినవి. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో తీసుకుంటే కొంత స్పెషాలిటీస్ ఉన్నాయి, అందుకని ఇక్కడ నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఏం జరుగుతుంది ఇక్కడ, సైజ్ తీసుకున్నట్లయితే కనుక వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ స్కాండియం. సో స్కాండియం టు టైటానియం ఇట్ ఈస్ డిక్రీజింగ్. So as usual period is decreasing, that's why 3D series also decreasing. Now scandium to titanium decreased. So now we are going to be taking then scandium to titanium, titanium to vanadium, vanadium to chromium, chromium to manganese, manganese to iron, iron to cobalt, cobalt to nickel. Then it is started increasing. So that's what you can able to understand from this graph. The size is not going to be having regular one. As the number of d electrons increasing, the shielding effect of these electrons will increase from left to right. So from the scandium to manganese, it is increasing in the nuclear charge. So that's why predominate increasing the size of that particular decreasing. So అందుకోసం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రిడామినెంట్గా తగ్గుతుంది. సో తర్వాత కాపర్కి ఏమో పెరుగుతుంది. సో దట్స్ వాట్ యూ కెన్ సీ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఇన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లైక్ దట్. ఇన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్పెషాలిటీ లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్. సో దానికోసం ఇక్కడ సైజ్ ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ హియర్ ద atomic number 58 to this 71, the size is going to be decreasing. 2.7 is going to become 2.25. So యాక్చువల్గా జరిగే గ్రూప్లో ఏం జరగాలి, the size has to be increased, but in this group what is happening, the size is going to be decreasing. That's what is called as lanthanide contraction. ఎందుకు lanthanide contraction జరుగుతుంది, ఇందాక మనం చెప్పినటువంటి షీల్డింగ్ ఎఫెక్టే. F orbitals will not have the
strong shielding effect, they are having poorest shielding effect. So poorest shielding effect ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ మనకి? ఇప్పుడు తర్వాత సీరియం 58, 71 లుటీషియం. సో ఇది మనకు జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 4F 1 2 3 4 5 6 7 1 electron is entered 4F1. 4F2 electron will be entered into this one. 4F3 will be here. 4F4 will be here. 4F5 here. 4F6, 4F7. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ అనేవి 4Fలో ఫిల్ అవుతూ ఉన్నాయి. కానీ 4F పరిస్థితి ఏంటి? పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్. బికాస్ ఆఫ్ ద పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్, వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్స్ హియర్? that electron can't able to protect the outer electron for the incoming electron. అంటే వస్తున్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఆ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రాపర్గా షీల్డింగ్ చేయకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? అట్రాక్టెడ్ సో స్ట్రాంగ్లీ బై ద న్యూక్లియస్. ఎప్పుడైతే ఈ 4F ఎలక్ట్రాన్స్ షీల్డింగ్ చేయలేకపోతున్నాయో వచ్చినటువంటి ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసేస్తుంది. అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ ద న్యూక్లియస్ ఈజ్ డిక్రీజింగ్. సో దట్ సైజ్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇదే 5F తీసుకుంటే యాక్టినైడ్ కాంట్రాక్షన్. 4F ఎలక్ట్రాన్స్ అనేవి పూర్ షీల్డింగ్ వలన, 5F ఎలక్ట్రాన్స్ అనేవి పూర్ షీల్డింగ్ వలన ఈ పర్టికులర్ సైజ్ ఏదైతే ఉందో అవి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సైజ్ డిక్రీజెస్. దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్, యాక్టినైడ్ కాంట్రాక్షన్. ఇప్పుడు ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉండడం వల్ల లాంథనమ్ టు లుటీషియం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద అటామిక్ సైజ్. దట్ ఈస్ ఓన్లీ కాజింగ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇలాంటి లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల మనకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి? కాన్సిక్వెన్సెస్ ఏమిటి? The atomic size and ionic size of 4D and 5D elements is going to be almost equal. Zirconium, hafnium. మనకి తీసుకున్నట్లయితే zirconium, hafnium will have almost similar size. So that's what we can able to get the consequence. Generally the atomic size should increase down the group. But when you move from the 4D element to 5D element, they are going to be having almost similar size. There is no increase in their atomic size. So this is what we can able to see in this particular table now. Scandium 3+, 74.5. Titanium, ytterbium 3+, will have 90.0. Lanthanum, we are going to be having 103.2. సో ఇక్కడ సైజ్ తీసుకున్నట్లయితే కనుక పెరుగుతూ ఉంది, ఏ విధమైన ప్రాబ్లము లేదు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, టైటానియం 4+ will have 60.5, zirconium will have 72. So size is increased, but here equal. Zirconium to hafnium even decreased also. So that's what you can see here. And vanadium 3+ 64, 72, and here it is going to be having same. ఈ రకంగా మనకి because of lanthanide contraction we can able to observe before lanthanides and actinides no problem, but after lanthanides and actinides we are having some problem because of the same size we are going to be getting for those groups also. గ్రూప్లో ఏం జరగాలి? టాప్ టు బాటమ్ సైజ్ అనేది పెరగాలి, కానీ పెరగకుండా ఇట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి షోయింగ్ సమ్ సిమిలర్ సైజ్ ఇన్ దేర్ థింగ్. సో ఇది లాంథనైడ్ కాంట్రాక్షన్లో కాన్సిక్వెన్స్ మనం చెప్పొచ్చు. నా వేరియేషన్ ఆఫ్ అటామిక్ వాల్యూమ్ ఇన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ అటామిక్ నెంబర్ ఓన్లీ. ద 3D 4D 5D సిరీస్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు మనకి అటామిక్ వాల్యూమ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లైక్ దిస్. Atomic volume versus we are taking the same thing, the elements if you are going to take. So from here to here we are going to be increasing, then it is going to decreasing, again lastly it is going to be increasing. That's what you can see. The scandium to zinc and yttrium to cadmium and lutetium to mercury. So this is what we can able to observe in this particular atomic volume thing.
Now coming to the actinide contraction. So lanthanide contraction in the chusindi, ఇప్పుడు actinide contraction, it is going to be from thorium to lawrencium because of 5f electrons. Same concept we are going to be having. The same thing is going to be making the actinide contraction. So because of this one, what we are going to be having the consequences for lanthanide, same thing is taken for actinide contraction also. Now what will be the variation of atomic radius in the down A group? So what is going to be? Increases. So this is what we can able to see here. Lithium, sodium, potassium, rubidium, cesium, fluorine, chlorine, bromine, iodine, astatine. So size is also I mentioned here. 152, 186, 231, 244, 262, 64, 99, 114, 133, 140. So ఎందుకని పెరుగుతుంది? Number of cells are increasing, the size is increasing. ఎందుకంటే ఫస్ట్ షెల్ నుంచి సెకండ్ షెల్కి, సెకండ్ షెల్ నుంచి థర్డ్ షెల్కి, థర్డ్ నుంచి ఫోర్త్ షెల్. సో ద నెంబర్ ఆఫ్ గ్రూప్లో డౌన్ ద గ్రూప్ వీఆర్ గోయింగ్ and the number of shells are increasing. Number of cells are increasing, effective nuclear charge is decreasing, so that the size is going to be increasing. ఆ రకంగా మనం గ్రూప్లో ఏ రకంగా పెరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక సోడియం టు ఆర్గాన్ పీరియడ్లో తీసుకున్నాం. ఇక్కడ ట్రెండ్ ఆఫ్ అటామిక్ రేడియేషన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. సో పీరియడ్లో తీసుకుంటే సైజ్ అనేది తగ్గుతుంది, అదే మనకి గ్రూప్లో తీసుకుంటే సైజ్ అనేది పెరుగుతుంది. సో ఎందుకు గ్రూప్లో పెరుగుతుంది, పీరియడ్లో తగ్గుతుంది? ఇక్కడ ఏం చెప్పుకుంటాం మనం? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. Here it is going to be increases. Here it is decreases. So effective nuclear charge అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఎలిమెంట్ ఈజ్ గోయింగ్ టు సేమ్ షెల్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ ద ఎలక్ట్రాన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి సోడియం మెగ్నీషియం తీసుకుందాం. సో ఏంటి ఫస్ట్ సోడియంకి 3s1, ఫర్ మెగ్నీషియం 3s2, ఫర్ అల్యూమినియం 3s2, 3p1, 3p2, 3p3, 3p4, 3p5, 3p6. అంటే అదే థర్డ్ ఆర్బిట్లోకి, అదే థర్డ్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి చేరుతున్నాయి. సో అదే షెల్లోకి ఎలక్ట్రాన్స్ వచ్చి చేరడం వల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద న్యూక్లియస్, బట్ ఎలక్ట్రాన్ నాట్ ఎంటర్స్ ఇన్ టు ద నెక్స్ట్ షెల్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సేమ్ షెల్. అంటే ఏం జరుగుతుంది? పాజిటివ్ ఛార్జ్ పెరుగుతూ పోతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అదే షెల్లో పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ పెరుగుతూ పోతుంది ఏమవుతుంది? అట్రాక్షన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మోర్. అట్రాక్షన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మోర్, సో దట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మేకింగ్ ఇట్ టు పుల్ ద ఎలక్ట్రాన్స్ టు బి నియర్ టు ద న్యూక్లియస్. అందుకోసం ఇక్కడ సైజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈవెన్ దో ప్రోటాన్స్ ఆర్ ఇంక్రీజింగ్, ద నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ ద నెక్స్ట్ షెల్. అందుకని వాటి యొక్క న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గుతుంది, సో దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సైజ్ ఇంక్రీజింగ్. So that's what you can remember regarding the atomic size, atomic radius. Next one, ionic radius. So ionic radius అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటే న్యూట్రల్ ఆటమ్ యొక్క రేడియస్. We are going to be talking now about the ionic. అంటే in the ion what is the size between? అంటే ఒక పర్టికులర్ అయాన్ తీసుకున్నట్లయితే కనుక Na+ అయాన్ ఉంది. సో Na+ అయాన్ తీసుకున్నప్పుడు (3s1) electron removed now. So now the size is going to be between the 1s2, 2s2, 2p6 only. So ionic radius ante enti? In an ion, the size, the distance between the nucleus to the outermost electron is going to be called as the ionic radius. Atom lo, neutral atom lo elagaithe distance between the nucleus to the outermost electron is going to be called as the atomic radius. Similarly, in an ion, the distance between the nucleus to the outermost electron is called as the ionic radius. So, ee rakanga manam ionic radius ni telusukuntunnam using X-rays. Using X-rays. ikkada ionic radius lo oka cation undi, oka anion undi. So, cation lo ఏమవుతుంది, anion lo ఏమవుతుంది?
1s2, 2s2, 2p6, 3s1, 1s2, 2s2, 2p6. Now sodium, if you are going to be taking, the distance is going to be 3s1, whereas here it is going to be taking only 2s. So the cation is always going to be, how it is forming, outermost cell లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ తీసినప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. తీసిన తర్వాత వచ్చినటువంటి సైజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్సర్. ఆల్వేస్ న్యూట్రల్ ఆటమ్ cations are taken, the size is going to be lesser for cation. So that's what you can able to evident from this diagram. So size of cation is always going to be lesser than size of its neutral atom. So ఈ రకంగా మన అయానిక్ రేడియస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చేయొచ్చు. When you are taking chlorine, one s2, 2s2, 2p6, 3s2, 3p5. Now the electron is going to be added to this one. So now what will happen? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. Now the number of electrons present is going to be increased by 1, so that effective nuclear charge is going to be decreasing. Effective nuclear charge అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు 17 ప్రోటాన్లు 17 ఎలక్ట్రాన్స్, 17 protons are attracting 17 electrons, but here 17 protons are attracting 18 electrons. So that what will happen now? Cl minus is going to be having the size of chlorine atom. So ee rakanga manam anions are always going to have more size than its neutral atoms. Neutral atom kante anion యొక్క size అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే effective nuclear charge తగ్గిపోతుంది. So that the size is going to be increasing. So ఆ రకంగా మనం cation కి anion కి ఉన్న ionic radius మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. So that's what we are going to be having. Radius of isoelectronic species. Isoelectronic species తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈవెన్ మనం నియాన్ కూడా పెట్టుకోవచ్చు. So these are all going to be having 10 electrons only. So ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి ఎప్పుడు కూడా, size of cation is going to be inversely proportional to charge. Size of anion is proportional to charge. ఇది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని యానియాన్ యొక్క సైజు ఏమవుతుంది, ఇక్కడ ఛార్జ్ పెరిగి కొద్దీ పెరుగుతుంది. సో N3 మైనస్ O2 మైనస్ F మైనస్, వెరజ్ Na ప్లస్ Mg2 ప్లస్ Al3 ప్లస్, ఇది కూడా మనం రాసుకోవచ్చు. సో వీ క్యాన్ సే ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్, వెరజ్ సైజ్ ఆఫ్ యానియాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఛార్జ్. ఈ రకంగా మనం సైజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే అర్థం ఏంటి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ స్పీసీస్ కాల్డ్ యాజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఇండియన్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, డోంట్ అప్లై ఫర్ ఆల్. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ తీసుకున్నప్పుడు మాత్రమే సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్, వెరస్ సైజ్ ఆఫ్ యానియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. ఆ రకంగా మనం చెప్పొచ్చు. ఐసో ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అండ్ ఐసో స్ట్రక్చరల్ కాంపౌండ్స్ అంటే అదే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఐసో ఎలక్ట్రానిక్, ఐసో స్ట్రక్చరల్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు సేమ్ స్ట్రక్చర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. N2O, CO2, so they are going to be example, and CO2, N2O, they are also going to be having the linear structures. So they are iso electronic compounds and iso structural compounds also going to be, because they are all linear structure they are going to be possessing. So that's what number of electrons మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. How many electrons they are going to be having now? 14 plus, here we are going to have 14 plus 8, 22. Here also 6 plus 16, 22. So both of them are having 22 electrons. They are called as isoelectronic. So they are going to have isostructural also. So ionic radius ఏం చెప్తున్నాం మనం, period is going to be ionic radius inversely proportional to atomic number, whereas in group ionic radius proportional to atomic number. So same size is going to be making the matters there. Now ionization enthalpy or ionization energy. So ionization enthalpy or ionization energy is going to be making,
So what it is going to be the definition? The minimum amount of energy required to remove an outermost electron in a given isolated gaseous atom. ఒక isolated gaseous atom నుంచి దాని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, అంటే దాని అర్థం ఏంటంటే మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే మనం ఎక్కడో లోపల ఉన్న ఎలక్ట్రాన్ తీయలేం కదా, మనం ఎప్పుడు కూడా అవుటర్ మోస్ట్ సెల్లో ఉన్నటువంటి మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ మాత్రమే తీస్తున్నాం. కాబట్టి దట్ మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ తీయడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో ఆ పర్టిక్యులర్ ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పి పిలుస్తాం. అదే ఇక్కడ మనం చూపించాం. M gives rise to M++ electron, that is going to be called as IE1. సెకండ్ ఎలక్ట్రాన్ తీస్తే IE2, థర్డ్ ఎలక్ట్రాన్ తీస్తే కనుక IE3. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఇట్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. Always you have to remember the relation IE1 lesser than IE2 lesser than IE3. ఈ పర్టికులర్ రిలేషన్ మాత్రం మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. IE1 lesser than IE2 lesser than IE3 we can able to remember always, because ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తర్వాత తీసేటటువంటి సెకండ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ కూడా ఎలక్ట్రాన్ని మనకి తీసేయడానికే ట్రై చేస్తుంది. సో ఆ తీసేయనప్పుడు ఏమవుతుంది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎలా పెరుగుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకున్నాం మనం. 1s2, 2s2, 2p6, 3s2, 3p1. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఎట్ ప్రజెంట్ 13 ప్రోటాన్స్, 13 ఎలక్ట్రాన్స్. అందుకని 13th ఎలక్ట్రాన్ తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్కి ఏమవుతుంది? 13 ప్రోటాన్స్, 12 ఎలక్ట్రాన్స్. అంటే ఇంతకుముందు 13 ప్రోటాన్స్, 13 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ఏమైంది? 13 ప్రోటాన్స్ ఆర్ అట్రాక్టింగ్ 12 ఎలక్ట్రాన్స్. అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ తీసేసాను. ఇప్పుడు 13 ప్రోటాన్స్ ఆర్ అట్రాక్టింగ్ 11 ఎలక్ట్రాన్స్. అంటే as you are removing one electron, the effective nuclear charge on remaining electrons is going to be increasing, so that we can say IE1 is always lesser than IE2, lesser than IE3 అనేది మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అయనైజేషన్ ఎంథాల్పీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ factors affecting size of atom, nuclear charge, shielding effect, and we are going to be having the nature of electronic configuration. సో ఇవన్నీ కూడా మనకి అయనైజేషన్ ఎంథాల్పీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. అండ్ నౌ ఫస్ట్ అటామిక్ సైజ్. సో అటామిక్ సైజ్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎంథాల్పీ. సైజ్ ఇంక్రీజెస్, ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. సైజ్ డిక్రీజెస్, నాట్ ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. సో అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. అందుకోసం ఏమవుతుంది? ఇన్ ఏ గ్రూప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్, in a period it is going to be increases. సో గ్రూప్లో అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి, పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. వెరాజ్ గ్రూప్ పీరియడ్లో అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద అటామిక్ సైజ్ అండ్ యువర్ అయనైజేషన్ ఎంథాల్పీ. దెన్ న్యూక్లియర్ ఛార్జ్, సేమ్ థింగ్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్, అయనైజేషన్ ఎంథాల్పీ మోర్. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎంథాల్పీ. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ తీయాలి. న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటే కనుక తక్కువ ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ తీయాలి. సో ద న్యూక్లియర్ ఛార్జ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎంథాల్పీ. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎంథాల్పీ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఎస్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద మోర్ షీల్డింగ్ than P, than D, than F. That's why if you have to remove the electron of S, we have to supply more energy than P, than D, than F. So అంటే ఏ ఎలక్ట్రాన్ నువ్వు తీస్తున్నావు అనేది కూడా it is deciding the ionization enthalpy. We are going to be taking S electron is tough to take compared to P, compared to D, compared to F. That's what you can able to understand from the shielding effect or screening effect of electrons. Now nature of electronic configuration. అంటే మనకి హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ పార్షియల్లీ ఫిల్డ్, అండ్ ఆల్సో కంప్లీట్లీ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ partially filled.
సో అందుకని మనం ఏ ఎలక్ట్రాన్ తీస్తున్నాము అంటే కంప్లీట్లీ ఫిల్డ్ని తీస్తున్నామా లేదంటే పార్షియల్లీ ఫిల్డ్ని తీస్తున్నామా, హాఫ్ ఫిల్డ్ని తీస్తున్నామా లేదంటే పార్షియల్లీ ఫిల్డ్ని తీస్తున్నామా. సో ఆల్వేస్ ఇట్ ఈస్ టఫ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ కంపేర్డ్ టు పార్షియల్లీ ఫిల్డ్. సో అది కూడా మనకి ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ వన్. గ్రేటర్ దాన్ పార్షియల్లీ ఫిల్డ్ అంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని దాని అర్థం. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఎనర్జీ కంపేర్డ్ టు యువర్ పార్షియల్లీ ఫిల్డ్. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ ద అయనైజేషన్ ఎంథాల్పీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి టేకింగ్. సో వాట్ యూ కెన్ ఏబుల్ టు సే, అయనైజేషన్ ఎనర్జీ జనరల్లీ డిక్రీజెస్ అక్రాస్ అ పీరియడ్. So there is an exception we are going to be having in 2nd, 14th and 18th groups. In the second period, beryllium has higher ionization energy of boron. This is because of higher penetration power of s electron in the 2s subcell. It is going to be having. So this is going to be having not decreasing, it's going to be increasing. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ఇన్ ద అక్రాస్ ఏ పీరియడ్. అదే ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో ఎందుకని ఇలా పెరుగుతుంది అనేది కూడా చెప్పాం మనం, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఇది మనకి తీసుకున్నప్పుడు లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ఇవి మనకి సెకండ్ పీరియడ్లో ఉన్నవి. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, దిస్ వన్ ఈజ్ సపోజ్ టు బి లైక్ దిస్. బట్ వాట్స్ గోయింగ్ టు బి ద ఒరిజినల్ ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్? So lithium is lesser than beryllium, but beryllium greater than boron. Boron lesser than carbon, carbon less than nitrogen, but nitrogen greater than oxygen, oxygen less than fluorine. ఇది మనకి ఉన్నటువంటి ఆర్డర్. సో ఎందుకు ఇలా జరుగుతుంది? సో దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై హియర్. బెరీలియంలో కనుక ఎలక్ట్రాన్ తీసేయాలి అంటే కనుక ఏం చేయాలి మనం? ఎస్లోంచి ఎలక్ట్రాన్ తీయాలి. సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ పీ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్ కదా. అంటే ఎస్ ఎలక్ట్రాన్ యొక్క పెనట్రేషన్ పవర్ ఎక్కువ. సో అందుకని ఎలక్ట్రాన్ రిమూవల్ ఫ్రమ్ ద ఎస్ ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బి టఫ్ కంపేర్డ్ టు ద పీ ఎలక్ట్రాన్. సో పీ ఎలక్ట్రాన్ కెన్ బి రిమూవ్డ్ ఈజీలీ. ఇది ఒక రకంగా చెప్పొచ్చు. అంటే పెనట్రేటింగ్ పవర్ని బేస్ చేసుకుని, అంటే ఎస్ ఈజ్ హ్యావింగ్ మోర్ పెనట్రేటింగ్ పవర్ దాన్ పీ, then D, then F. అందుకోసం the electron removal from the S is going to be tougher compared to P. అది ఒక రకంగా చెప్పొచ్చు. లేదంటే 2s2 it's completely filled shell, whereas this one is partially filled shell. అందుకని partially filled shell నుంచి ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ compared to completely filled shell. So that is one explanation you can give there. And now if you are going to be taking nitrogen and oxygen, 2s2 2p3, 2s2 2p4. This is going to be half-filled electronic configuration, and this is going to be partially filled electronic configuration. So partially filled can be removed easily compared to the half-filled electronic configuration. So ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. సో ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ పెనట్రేటింగ్ పవర్ విల్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ద అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ బోరాన్ అండ్ బెరీలియం, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో అందుకోసం ఈ పర్టికులర్ దాన్ని మనం సెకండ్ పీరియడ్లో ఎలా అప్లై చేసామో థర్డ్ పీరియడ్లో కూడా మనం అప్లై చేయొచ్చు. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్? సోడియం ఈజ్ గోయింగ్ టు బి లెసర్ దాన్ మెగ్నీషియం, greater than aluminum, lesser than silicon, lesser than phosphorus, greater than your sulfur, lesser than your chlorine. సో ఇక్కడ కూడా మనకి
ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ డిఫరెన్స్. సో ఈ రకంగా మెగ్నీషియంకి అల్యూమినియంకి అండ్ ఫాస్ఫరస్కి సల్ఫర్కి ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ వస్తుంది. సో దట్ డిఫరెన్స్ ఆల్సో వీఆర్ సపోజ్ టు బి ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ సేమ్ థింగ్ వాట్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్ యువర్ బెరీలియం అండ్ బోరాన్ అండ్ ఫర్ నైట్రోజన్ అండ్ యువర్ ఆక్సిజన్. సో ఈ రకంగా అయనైజేషన్ ఎంథాల్పీస్ అనేవి మనకి ఈ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఆర్డర్ వీఆర్ సపోజ్ టు రిమెంబర్. In the group, what is going to be happen? It is going to be ionization energy is going to be decreasing because the size is going to be increasing. So ఇది మనం తీసుకున్నప్పుడు గ్రూప్స్లో తీసుకున్నట్లయితే కనుక అయనైజేషన్ ఎనర్జీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకని అంటే కనుక అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ వెరీ స్టేబుల్ కాన్ఫిగరేషన్. వెరీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి దాంట్లో తక్కువ. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవన్నీ కూడా తీసుకుంటే వాటికి తక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది. అంటే ప్రతి గ్రూప్లో కూడా అయనైజేషన్ ఎంథాల్పీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లీస్ట్ ఫర్ యువర్ ఆల్కలీ మెటల్స్ ఓన్లీ. సో దట్స్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆల్వేస్ పొజెస్డ్ బై యువర్ ఆల్కలీ మెటల్స్. సో గ్రూప్లో కనుక మన అయనైజేషన్ ఎంథాల్పీస్ని తీసుకున్నట్లయితే కనుక సోడియం టు మెగ్నీషియం, అల్యూమినియం లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇన్ పీరియడ్, whereas in group 2 elements is going to be like this. సో ఆల్రెడీ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే, జస్ట్ గ్రాఫికల్గా విత్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు బి గివింగ్ హియర్. విత్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు బి గివింగ్ హియర్. ఎక్సెప్షన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎక్సెప్షన్స్ తీసుకుంటే కనుక boron is going to be 1s2 1s2, 2p1 this is going to be 1s2 2s2. So అందుకోసం we are going to be taking the first ionization enthalpies of beryllium is going to be getting more than your boron, and first ionization enthalpy of nitrogen and oxygen it is also explained because of the electronic configuration we are going to be having. So the next property, electron gain enthalpy. So this electron gain enthalpy if you are going to be taking, we are going to be having the energy released during the addition of an electron to an isolated neutral gaseous atom. ఒక ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ తీసుకుని ఆ యాటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని రిప్రజెంటేషన్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ us to delta H is equal to A1. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పెట్టాను కానీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఏ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ is the energy released. Electron affinity is the tendency of an element. So both of them are not same. So electron gain enthalpy is equal to, we are going to be having the note sign for the electron affinity. And we are going to be having the electron affinity value can be positive or negative. Electron gain enthalpy is going to be positive or negative. We can have EA1, EA2, EA3, how we said it for ionization enthalpy, it is also same. So when we are going to be taking ionization enthalpy, electron gain enthalpy, ఇది ఏమవుతుంది మనకి, always first electron gain enthalpy is exothermic, for few exceptions are there, and but second electron gain enthalpy onwards always endothermic. Second, third, whatever you are taking electron gain enthalpies, endothermic, they are positive, whereas exothermic, what it is going to be, they are releasing. That only for first electron gain enthalpy. Second electron gain enthalpies all are going to be endothermic, they are positive. If you are going to taking 17th group elements, high electron gain enthalpy is going to be shown by them, and all noble gas configurations are going to have positive electron gain enthalpy because they are already stable, they are not willing to add any electron to them. So generally becomes more negative as we move from the left to right, as the nuclear charge increases across the period, due to which the atom can attract the electron easily. So that's why the electron gain enthalpy is becoming more and more negative as you are moved from the left to right. And because halogens are going to have highest electron gain enthalpy. In a group it is going to be decreases.
In a group it is going to be decreasing. So but we are having some exceptions are there. So we are going to be taking chlorine greater than bromine greater than chlorine greater than fluorine greater than bromine greater than iodine. So this is going to be electron affinity order. So chlorine is having more than fluorine, than bromine, than iodine. Endukani ante inter-electronic repulsions will be the reason. And if you are taking the 6th group or 16th group, in this what is going to be happen now? Sulfur greater than, selenium greater than, tellurium greater than, polonium greater than oxygen. ఈ రెండు ఆర్డర్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్లు ఎప్పుడైనా అడిగినప్పుడు క్లోరిన్ ఈజ్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద ఎంటైర్ పీరియడ్ టేబుల్. ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద లీస్ట్ ఇన్ దిస్ వన్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద ఆక్సిజన్ టు బి లీస్ట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇవి రెండు కూడా మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధించినటువంటి ఆర్డర్ వీఆర్ సపోజ్ టు రిమెంబర్. అండ్ దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ హియర్. -328 ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్లోరిన్, whereas -349 ఈజ్ గోయింగ్ టు బి క్లోరిన్. సో ఎందుకని అంటే 1s2, 2s2, 2p5. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Now we are adding electron to second shell. We are adding electron to third shell. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మనం సెకండ్ షెల్కి యాడ్ చేస్తున్నామో లెస్ స్పేస్, ఫైట్ విల్ బీ మోర్. Inter-electronic repulsions are more for the fluorine compared to the chlorine. ఎందుకంటే ఏడ్ చేసినటువంటి ఎలక్ట్రాన్ వల్ల ఈ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఫర్ మేకింగ్ ద ఫ్లోరిన్. ఎందుకంటే F2F- ఫామ్ అయిన తర్వాత ఇంటర్-ఎలక్ట్రానిక్ రిపల్షన్స్, ఈ వచ్చినటువంటి 2s 2p ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వచ్చినటువంటి ఎలక్ట్రాన్తో ఫైట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దట్ రిపల్షన్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్. వెరాజ్ థర్డ్ షెల్ అంటే కొంచెం బిగ్గర్ సైజ్, అందుకోసం అక్కడ రిపల్షన్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. సో దట్ క్లోరిన్ కెన్ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కంపేర్డ్ టు యువర్ ఫ్లోరిన్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నెగిటివ్ సైన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ మోర్ ఫర్ అంటే క్లోరిన్నా ఫ్లోరిన్నా అన్నప్పుడు నెగిటివ్ వాల్యూ అంటే -328 -349. మైనస్ని కన్సిడర్ చేసుకుంటే -349 ఈజ్ స్మాలర్ దాన్ -328. అందుకోసం క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చాడో చూసుకుని మీరు చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ మోర్ ఎలక్ట్రానిక్ ఎంథాల్పీ అంటే మీరు సైన్ కూడా కన్సిడర్ చేసుకోండి దాని ప్రకారం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ప్రాబ్లమే లేదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్ సైన్. సో అందుకోసం నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్. సో అందుకోసం ప్రాబ్లం లేదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫర్ క్లోరిన్ దాన్ ఫ్లోరిన్ దాన్ బ్రోమిన్ దాన్ ఐడిన్, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అడిగినప్పుడు మాత్రం మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే -349 అంటే మనకు తెలుసు 349 కిలోజౌల్స్ ఎనర్జీ రిలీజ్ అయింది. -328 అంటే 328 ఎనర్జీ మాత్రం రిలీజ్ అయిందని. సో కానీ నెగిటివ్ సైన్ కన్సిడర్ చేసుకుని మ్యాథమెటిక్స్గా చూసుకుంటే -349 ఈజ్ స్మాలర్ దాన్ -328. అందుకోసం ఆ ఒక్కటి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారు అనే దాని మీద బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి. దట్స్ అబౌట్ యువర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. The next we are going to have electronegativity. So electronegativity అంటే ఏంటి మనకి? The tendency of an element to attract the electron in a bonded pair. అంటే ఒక బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు అట్రాక్ట్ ద బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ. So now this electronegativity is going to be depending upon so many factors. Before going to be looking at that one, మనకి ఎలక్ట్రోనెగటివిటీని మెజర్ చేయడానికి కొన్ని స్కేల్స్ ఉన్నాయి. పౌలింగ్ స్కేల్, ముల్లికన్ స్కేల్ అండ్ ఆల్రెడ్ రోచో స్కేల్. ఈ మూడు కూడా వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్స్. The first one we are going to be taking Pauling scale is taken, and here they given the value of 4.0 for the fluorine
and then they are given oxygen is going to be 3.5, and then we are going to be given the nitrogen as 3.0 units. So ante relative comparison, electronegativity అనేది relative property, ఒకదానితో పోల్చినప్పుడు ఎంత అట్రాక్ట్ చేసుకుంటుంది, ఇట్స్ ఎ relative property. So that's what fluorine has given 4.0 and oxygen is given 3.5, nitrogen is given 3.0. Now we are going to be having Pauling scale of electronegativity ని మనం తీసుకున్నట్లయితే, in this Pauling scale of electronegativity they have taken the bonds are going to be measured like this. We are going to be taking the energies are going to be taken when it is going to be relatively H combined with H, X combined with X. Now H and X are combining, what is going to be the tendency? So that's what they taken, E3 is equal to root over E1 into E2. So based on that one, they are going to be calculating the bond energies, and that bond energies are giving us the relationship between the electronegativity of that particular element. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక డెల్టా ఈజ్ ఈక్వల్ టు E3 minus E1 into E2. So then it is going to be having x minus xh is equal to 0.208 into root delta. So this is what we are going to be having in the value of H and X. That the electronegativity difference is going to be calculated based on the energy in their bond energies. Bond energy difference in తీసుకుని మనకి calculation చేసుకుంటున్నాం, that is equal to 0.208 into root delta. So this is what we are going to be having in Pauling scale. And next, the Pauling scale is given, all I already said, we are going to be taking the value is going to be 2.1 for hydrogen, and your fluorine is going to be fluorine, oxygen, nitrogen, carbon, boron. So for them already they given the values like this is given 4.0, this is given 3.5, 3.0, 2.5, 2.0, hydrogen is going to have 2.1. సో ఈ రకంగా వాల్యూస్ మనకి ఇచ్చారు, దీన్నే మనం ఎక్కువగా ఫాలో అవుతున్నాం, సో దట్ యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్. ద ఫ్లోరిన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 4.0 and oxygen is having 3.5 and nitrogen is having 3.0, it is having 2.5, 2.0, hydrogen is going to be special 2.1, arbitrarily they given this value. So this is what electronegativity overall, the Pauling scale what they given, I mentioned here. It's going to be taking 4, 3.5, 3.0, 2.52, and chlorine is given 3.0, 2.5, 2.1, 1.8, 1.5. It's 2.8, the bromine, which is going to be, so all values you can able to remember, this particular one is going to be enough for us. So most of the times we are going to get this hydrogen case, and that one you can remember it, it's going to be enough for us, the electronegativities we are able to see that much. Mulliken scale of electronegativity. Electronegativity is equal to ionization enthalpy plus electron affinity by 2. So we are taking the mean of electron affinity and the ionization enthalpy of a particular element, that is going to be giving you the Mulliken scale of electronegativity. The Mulliken values of electronegativity are found to be 2.8 times higher than that of your Pauling values. So that is the reason they are not going to be having, the calculations are much, that's why they are not taken. And Mulliken scale lo electron volts lo ఇచ్చినప్పుడు we have to use the value IE1 by EA1 by 5.6. If it is given kilojoules in mole, it is going to be 544. It is given kilocalories per mole, it is going to be 129. So ఈ పర్టికులర్ వాల్యూస్ని ఎప్పుడో ఒకసారి ఇచ్చాడు క్వశ్చన్, సో దానికోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ స్కేల్స్ కానీ ఏవి కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, సో మ్యాక్సిమం అవసరం ఉండవు. సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చాడు, అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను, లేకపోతే అసలు అవసరమే లేదు. నెక్స్ట్ ఆల్రెడ్ రోచో స్కేల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు 0.744 plus 0.359 into Z effective by R square. So that is the calculation we are going to have. Z effective means it is going to be effective nuclear charge, R is going to be covalent radius. So అందుకని ఈ మూడు స్కేల్స్ కూడా మనకి దే ఆర్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈ ఎలక్ట్రోనెగటివిటీని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ బాండ్. సో మొదటిగా మనం తెలుసుకునేది నేచర్ ఆఫ్ బాండ్. సో మనం ఏం చెప్పుకున్నాం, కెమికల్ బాండింగ్లో చెప్పుకున్నాం. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి
equal to 1.7, less than 1.7, greater than 1.7. So this is going to be covalent, this is going to be ionic, this is going to be 50%, 50%. 50% covalent, 50% ionic. So ఆ రకంగా మనం difference in electronegativity ని మనం చెప్పవచ్చు. So that's what we can able to say. The nature of the bond we can able to predict by knowing the electronegativity difference. Electronegativity difference is going to be giving the greater than 1.7, they are ionic character. If they are going to be less than 1.7, covalent. If it is equal to 1.7, it is going to be 50% covalent, 50% ionic. That's what we are going to be having, already it is written there. And percent ionic character also you can calculate by using the formula. So this is going to be called as Hessen-Smith reaction equation. In this we can able to say 16 into Xa minus Xb plus 3.5 into Xa minus Xb square, that is going to be giving percent ionic character for the given compound. And determination of nature of oxides. Determination of nature of oxides, how we can able to say, if the electronegativity difference of the atom with oxygen is going to be almost similar, they are acidic oxides. If they are very large, they are going to be basic oxides. If the difference is going to be electronegativity small, they are going to be having acidic and basic, like that we can say. That's what they are going to be having, basic oxide, acidic oxides. That's what you can say based on the electronegativity difference between the oxygen and the taken atom. And predicting the metallic or non-metallic character. So now electronegativity of an element is more than 2 in a Pauling scale, then that element is going to be non-metal. If it is going to be having very low, then this is going to be metallic in nature. So ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రోనెగటివిటీని తెలుసుకోవడం వలన వచ్చినటువంటి అప్లికేషన్స్. Now we are going to say variation of electronegativity. What is going to be happens there? In case of group, it is going to be decreases down the group. In case of period, it is increases left to right. That's what you can able to say electronegativity. It is going to be depending on atomic radius, nuclear charge, screening effect. ఇవన్నీ కూడా ఏంటి అనేది మనం ముందు చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దే ఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ హౌ ఇట్ ఈస్ ఏబుల్ టు బి ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ periodic property called electronegativity. Atomic size increases, it is going to be having electronegativity decreases because attracting tendency is going to be decreasing with increase in size. Nuclear charge, if effective nuclear charge is more, it is going to be attracting that electron so efficiently, that's why it is increasing. Screening effect also same thing. More the screening effect, lesser the nuclear charge. So that's about your electronegativity. Then we are going to be taking valence and oxidation state. ఇక్కడ చెప్పడానికి మనం కంబైన్డ్గా చెప్పాం కానీ ఆల్రెడీ డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలెన్స్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పున్నాను. సో వ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ టెండెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్. అంటే ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయగలదు అనే దాన్ని వ్యాలెన్సీగా చెప్తాం. ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ గోయింగ్ టు బి రెసిడ్యువల్ ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఎన్ ఎలిమెంట్. సో అందుకోసం ఆ రెండు ఒకటి కాదు. సో దే ఆర్ వేరియింగ్. But very few cases they are varying. Most of the cases they are going to be same. That's why we are going to be saying like this. The valency is nothing but combining capacity of an element. So ikkada period lo తీసుకుంటే valency ఏమవుతుంది? On moving from left to right in a period, the valence with respect to hydrogen and chlorine increases from 1 to 4 and then decreases from 4 to 0. Valency అనేది ఏమవుతుంది? Na will be having. So we are taking not Na. Will take with lithium. Lithium will form 1 bond, then beryllium will form 2 bonds, then boron can form 3 bonds, carbon can form 4 bonds. Now after that what is happening? Nitrogen NH3, oxygen H2O, F is HF. And 1 to 4 ki increase ayi malli taggindi. So that's what is going to be taken in second period. So that's what you can see here. Variation in a group. If you are taking the group, all are having the same valency. There is no change in the valency. So always they are going to be taking the valency is equal for all the elements present in a group. So all elements in group 1 show valency 1, group 2 they will show equal to 2. So number of valence electrons in a group is nothing but valency. Ikkada chuskunte ganaka valency, so 4 tarvata group number we are going to be having, but 8 minus 5 3 we are going to be taking. So that's what we are going to have. Valency 1 to 4 it is increasing, then it is going to be decreasing. Then it is going to be decreasing. Now variation of valence in the periodic table if you are going to be taking.
So what is going to be happen for the oxidation state and the valency? We are going to be having the valency, as we said, we can able to take it number of hydrogens multiplied by 1. So if you are taking with respect to halogen, it's going to be multiplied by 1. So and we are going to be taking the Na2O, it is going to be -2. Number of hydrogens multiplied by 1, number of oxygens multiplied by 2. So ee rakanga manam with halogens also you can take chlorine usually into 1. So దేనిదైనా valency తెలియాలంటే number of hydrogens multiplied by 1, number of oxygens multiplied by 2, number of chlorines multiplied by 1. సో ఈ రకంగా మనం valency ని చెప్పొచ్చు ఏదైనా సరే పర్టికులర్ దాన్ని తీసుకుని. సో ఆక్సిడేషన్ స్టేట్లు తీసుకుంటే కనుక మనకి రూల్స్ చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ఇంతకు ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే ఒకసారి రీకాల్ చేసుకోండి. ఫర్ ఆల్ న్యూట్రల్ ఆటమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0 ఆర్ ఎలిమెంటల్ స్టేట్ 0. వెన్ యూ ఆర్ టేకింగ్ ఆల్ ఆల్కలీ మెటల్స్ +1, all alkali earth metals +2, we are going to be taking oxygen will have -1, -2, +1, +2, it is going to be having -1/2, and we are taking all halogens -1, that is fluorine. The remaining all going to be taking according to the electronegativity, it is changing. సో ఆ రకంగా అవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకుని ఇక్కడ చూడాలి. ఇక్కడ మనకి ఏంటంటే OF2, it is going to be fluorine fixed, that's why oxygen is going to show +2. Na2O ఇక్కడ -2, దీన్నేమో ఆక్సైడ్ అని చెప్పి పిలుస్తాం, దాన్నేమో ఆక్సీఫ్లోరైడ్ అని పిలుస్తాం. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. సో వ్యాలెన్స్ తీసుకుంటే కనుక ఫార్ములాలో నేను చెప్పినటువంటి ఆ హైడ్రోజన్ బేస్ చేసుకుని తీసుకుంటే LiH NaH KH, ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 1, CaH2, B2H6 AlH3 3, CH4 SaH4 GH4 SnH4, ఇట్స్ గోయింగ్ టు బి వ్యాలెన్సీ 4, NH3 PH3 ASH3, ఇట్స్ 3. Valency of oxygen family is 2, valency of halogen family is 1. With respect to hydrogen, we can able to give the valencies like this. With respect to oxygen, you can see Li2O, Na2O, K2O. So we are going to be having one oxygen is going to be having 2 lithiums, that's why it is going to be 2/2, 1. It is also going to be 2, it's going to be 3, 4. With respect to oxygen, you can see here we can able to increase the valencies. With nitrogen, it can be able to show valency, it's going to be looking like 3, it's looking like 5, we are going to be getting it. But number of bonds, it is going to be having only 4 only. Here we are going to have, chala saarlu cheppukunnam man already danni, N2O5. So nitrogen can show only 4 bonds only. Don't think that it is going to be having the 5 bonds. So it is going to have SO3, 6 valency. Chlorine, it's going to be having the valency. That's what we are going to be having the valencies. With respect to oxygen, we can able to give. Next one, electropositivity, metallic character. So this electropositivity of an element is defined as the ability of an element to lose its electron. How electronegativity is going to be attracting the shared electron pair. Electropositivity is going to be the giving up electron to develop the positive charge, is nothing but electropositivity. So that's what we are going to be having here. So that positivity is going to be all metals will have highest electropositivity compared to non-metals. Non-metals will have electronegativity, whereas metals will have electropositivity. So that's what you can able to see here. And next we are going to be having ionization enthalpy is going to be decreases down the group, that's why that is going to be having more. So adi electropositivity sambandhinchi. Next we are going to have electron atomic volume and density. You can take atomic volume is nothing but atomic mass by density. As we discussed already, atomic size and atomic mass, they are going to be increasing from top to bottom. So that's why the atomic volume also increases down the group. So it is going to be following as atomic radius only. Atomic radius edaithe manam cheppukunnamo, so decreases across the period, increases down the group. So that's what you can able to see from the atomic volume and density. The same thing you can able to here say lithium, sodium, potassium, rubidium, cesium and francium. So that's what you are going to be having. Atomic volume is increases with atomic number, increases with atomic number.
density. So densities are going to be depending upon atomic volume and the mass. So they are also supposed to be increases from top to bottom. So it is also going to be having the same only, but in few cases we are going to be having the difference in the densities. So you can able to see here, it is going to be having same like your atomic volume only, it is increasing in a group. Next one, melting point and boiling points. Melting points, boiling points are nothing but physical properties we are going to be having. So these physical properties, when you are going to be considering, it depends upon nature of packing of atoms in solid state, nature of forces holding in the atoms in solid state, lattice energy. ఈ మూడిటి మీద కూడా డిపెండ్ అవుతాయి the melting point and boiling point. So this is what we are going to be having. The melting point is going to be depending upon solid forces. Boiling point is intermolecular forces. The boiling point is going to be depending upon the intermolecular forces, whereas the melting point of an element depends upon the nature of packing of atoms in solid state and nature of force holding the atoms in solid state and lattice energy. And this melting and boiling points, if you taken, what will happen? Generally the melting point show a gradual increase across the period, reaches a maximum value for group 14 element, then drastically decreases toward the noble gases. So endukante akkada unnatuvanti nature of elements is going to be making the matter. Till group 14 the elements are solids at room temperature. From group 15 the metallic character predominates, the non-metallic character predominates, so that the melting points are going to be getting lesser. So that's what you can able to see, only van der Waals force are going to be present there. సో అందుకని గ్రూప్ 14 వరకు కూడా మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతాయి, అక్కడి నుంచి డ్రాస్టికల్గా తగ్గిపోతాయి. సో ద వేరియేషన్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ అగెనిస్ట్ అటామిక్ నెంబర్. సో వేర్ వీఆర్ గోయింగ్ టు బి సీయింగ్ ద వేరియేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి డిఫర్డ్ ఫ్రమ్ వన్ టు అనదర్ వన్. దట్స్ వాట్ ద గ్రాఫ్ వీ కెన్ ఏబుల్ టు సీ హియర్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ lithium to beryllium, beryllium to boron, boron to carbon, so then drastically down to nitrogen, oxygen, fluorine, neon. So ఈ రకంగా మనం ఈ గ్రాఫ్స్ బాయిలింగ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ కానీ రెండింటికి చూడొచ్చు. whereas melting and boiling points for period 4 if you are going to take, it is going to be having uneven. So from chromium it is decreasing, manganese decreased and zinc decreased. So ఈ రకంగా మనకి some variations are going to be seen because of typical metallic character shown by that chromium and manganese. So ఇవి రెండు కూడా మనకి కొంత exception things we are going to be having. Nature of oxides. As we said, metal oxides are basic and non-metal oxides are acidic. ఇవి general statements. కానీ కొన్ని non-metal oxides are going to be acting as basic or neutral. కొన్ని metal oxides are going to be acting as amphoteric. అంటే బోత్ బేసిక్ నేచర్ ఎసిడిక్ నేచర్. అవి ఏంటి ఎలా అనేది మనం చూద్దాం. నౌ నైట్రోజన్ ఇఫ్ యూ టేకింగ్ N2O3 ఈజ్ ఎసిడిక్, P4O6 ఈజ్ ఎసిడిక్ అండ్ యూఆర్ టేకింగ్ AS4O6 వీక్లీ ఎసిడిక్, SB4O6 ఈజ్ గోయింగ్ టు బి amphoteric, Bi2O3 ఈజ్ బేసిక్. సో నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్న ఆక్సైడ్స్ని తీసుకుంటే నైట్రోజన్ ఆక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్ నాన్ మెటాలిక్, దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు బి ఎసిడిక్. Arsenic oxide is going to be weakly acidic. Antimony and the bismuth oxides are saying it's amphoteric, it's basic. So as you are going down the group, the non-metallic character decreases, metallic character increases, so that you can see this type of nature of oxides. Whereas if you are taking sodium to chlorine, now sodium, magnesium, they are going to show basic oxides. Aluminium oxide is going to be amphoteric, silicon oxide is weakly acidic, P4SO3 Cl2O7 oxides are going to be acidic. That's why left to right acidic character of oxides is increasing, top to bottom basic oxides nature is going to be increasing. And the next one is going to be nature of hydrates. Nature of hydrates ante manam ionic hydrates, covalent hydrates ivanni kuda man hydrogen chapter lo cheppukuntam malli. So just we can able to remember S block hydrates are ionic, P block hydrates are going to be covalent, D and F block hydrates are going to be called as interstitial hydrates. Our 3 points you can remember it, it's going to be enough. Now ionic nature of hydrates if you are taking LiH2CSH is increasing, whereas covalent nature is going to be taking, it is going to be increasing from the NaH2SiH4. So this is the one we can able to say the hydrates are going to be increasing down the group, it decreases across the
పీరియడ్ ద రెడ్యూసింగ్ నేచర్. సో ఎప్పుడైనా సరే రెడ్యూసింగ్ నేచర్ హైడ్రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ పర్టికులర్ ఎసిడిక్ క్యారెక్టర్ తీసుకుంటే కనుక హెచ్ఐ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ దాన్ హెచ్సిఎల్ గ్రేటర్ దాన్ హెచ్ఎఫ్, whereas if you're taking HF greater than H2O greater than NH3 greater than CH4. So this is what we can able to see. Acidic strengths of the particular hydrates also we can able to say it like this. And we are taking oxy acids. Nature of oxy acids. H3BO3 is lesser than H2CO3 less than HNO3. All are acids only, but acidic strength is going to be increases from boron family to nitrogen family. Similarly, H2SiO3 to H3PO4 to H2SO4 plus HClO4. And among the oxy acids of halogen family, perchloric acid is greater than perbromic acid, periodic acid. This is what we can able to understand from the oxy acids nature, what we can able to see. And the strength of oxy acids, we are taking nitrogen family, HNO3 greater than H3PO4 greater than H3ASO4. So that's what you can see. And acidic strength of sulfurs are going to be sulfurous acid is lesser than sulfuric acid. So the oxidation state is more, its acidic strength is going to be more. So that's what you can see here. HClO4 is going to be highest acidic. So this is what we are having. Oxy acids, what you are going to be taking. And oxidation states already we discussed. We are able to say +1, +2 for alkali earth metals, and P block elements is going to be having the highest oxidation state is equal to be group number. So not going to be taking these group numbers. We are supposed to take 3A, 4A, 5A, like that. We are supposed to take it. So we are going to be taking the chlorine is going to be taking. So the -1 oxidation state, that is going to be usual, but it can show 7 oxidation state highest. +7 is highest, -1 is going to be lowest oxidation state. In 3D series, if you are going to take oxidation states are going to be +2 to +7. They are going to be chromium shows +1 to +6. In D block elements, we are going to take +8 also possible and +2 also possible. So that chromium and copper, they are going to be having the anomalous electronic configuration, and they are going to be showing some oxidation states are going to be +1 oxidation state because of their configuration 4s1 3d5 and 4s1 3d1 3d10. So when we know the oxidation state, we can write the formula of the compound. Always we know that that is going to be Mg2 plus SO4 2 minus. What we will do? We will write Mg2 SO4 twice. So now I can able to cancel this one. I will write MgSO4. Or you are taking Al3 plus Cl minus. Now I can able to do it AlCl3. So this is what you can able to write. The same thing we are going to be determination of formula can be done by using oxidation states. Ca2 plus PO4 3 minus. What you can write here? Ca3 PO4 twice, calcium phosphate. And next one, inert pair effect. So the reluctance of last electrons present in outermost cell of s orbital, they are not willing to participate in bonding. That is going to be called as inert pair effect. Inert pair effect అంటే ఏంటి? ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఇది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? లాస్ట్ గ్రూప్ అంటే ఎప్పుడైతే గ్రూప్లో ఉన్న లాస్ట్ మెంబర్ ఉంటుందో ఆ మెంబర్ దగ్గర ఎక్కువ సిగ్నిఫికెంట్ ఉంటుంది. సో దిస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి రిలక్టెన్స్ అంటే నాట్ విల్లింగ్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, the pair of electrons which are present in outermost orbital not willing to show the bonding, that is called as inert pair effect. So ee rakamainatuvanti inert pair effect valla manaki konni consequences jarugutunnayi. Last member will not be able to show group oxidation state. Always it is showing the 2 units lesser oxidation state. So ikkada thallium teeskunte actual group oxidation +1 +3, it is not showing, it is showing the +1. And lead తీసుకున్నట్లయితే కనుక +4, it is going to show +2. So 2 units lesser oxidation state is going to be shown by every element. That is only going to be called as inert pair effect. The reluctance of electrons are going to be showing towards the bonding is called as inert pair effect. Next one,
bridge elements. So the elements in third period are known as bridge elements. These are going to be called as bridge elements. So endukani from these elements the groups are getting subdivided into two subgroups, that is A and B. This bridge element will have the intermediate properties to that of elements in subgroups. So మనం తీసుకుంటే గనక beryllium to magnesium. So now magnesium is going to be called as bridge element. It is going to have calcium, strontium, barium, zinc, cadmium, mercury. అలాగే ఇక్కడ అల్యూమినియం, gallium, indium, thallium and scandium, yttrium and lanthanum. Silicon is going to be comes here. So it is going to be having germanium, tin, lead, and followed by the other side it is going to be titanium, zirconium, hafnium. So ఈ రకంగా మనకి బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అనే ఒక పదం కూడా మనకు తెలియాలి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డయాగోనల్ రిలేషన్షిప్. సో ద డయాగోనల్ రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు బి, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, వర్టికల్ రిలేషన్షిప్ చెప్పుకున్నాం, లేదంటే హారిజాంటల్ రిలేషన్షిప్ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, డయాగోనల్ అంటే ఒక గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్ తోటి నెక్స్ట్ గ్రూప్లో ఉన్న హయ్యెస్ట్ మెంబర్ విల్ హ్యావ్ సమ్ సిమిలారిటీస్ డయాగోనల్లీ. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ boron, lithium, beryllium, here we are going to have sodium, here we are going to have magnesium, and here we are having potassium, here we are going to have calcium. So now lithium ki next group higher member magnesium. Now beryllium can have with aluminum. So ఈ రకంగా డయాగోనలీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సిమిలారిటీస్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డయాగోనల్ రిలేషన్షిప్. డయాగోనల్ రిలేషన్షిప్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద సిమిలారిటీస్ విత్ ద డయాగోనల్ ఎలిమెంట్. సో దాన్ని మనం డయాగోనల్ రిలేషన్షిప్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇవి ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ లిథియం హియర్ అండ్ మెగ్నీషియం. సో లిథియం మెగ్నీషియం తీసుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సిమిలారిటీస్. Now sodium forms peroxides and potassium forms superoxide along with normal oxides. Now only oxide, lithium can form only oxide, that is going to magnesium also will form only normal oxide. Next, do not form nitrates, but lithium forms nitrate and magnesium also form nitrate. And halides, sulfates, phosphates are soluble in water. Lithium is going to be taking halides, sulfates and phosphates are sparingly soluble in water. Here also same thing, magnesium halides, sulfates, phosphates are sparingly soluble. So what properties they are going to be showing, they are going to be diagonally same. Now bicarbonates are known in solid state for all alkali metals, but lithium bicarbonate known only in solution state, not possible in the solid state. Whereas same thing, magnesium bicarbonate also known in only solution state. And do not form any organometallic compounds, but they are going to form RLI is an organometallic compound. Similarly, RMgX Grignard reagent is an organometallic compound. And all halides are not deliquescent. They are not going to be taking up the water, and they are going to be deliquescent. MgCl also deliquescent. They are going to be taking up the solvent. And next, halides are anhydrous in nature, but LiCl will form 2H2O, MgCl2 will form 6H2O. So they are going to be hydrated state, they are existing. And carbonates are thermally stable, they do not decompose on heating, but lithium carbonate decomposes to give carbon dioxide gas and lithium oxide. Similarly, magnesium carbonate will decompose to give MgO plus CO2. Halides are anhydrous in nature, that's already we discussed, we are going to be having. So this is what we are going to be having, the properties which are taken in periodic table. Now we'll go for the questions what are there in our previous NEET exam from this periodic properties and other periodic table related questions also. Now identify the incorrect match they are asking. Now annil anium mendelevium, so it is going to be correct only. Mendeleev పేరు మీద ఇచ్చారని చెప్పుకున్నాం కదా 101. Anniltrium, so it is going to be Lawrencium, correct. And annilhexium, Seaborgium, it is also correct. And now anium, so Darmstadtium, it is going to be wrong. So Darmstadtium is not going to be
111, it's going to be, I think, 110. So that's why this is going to be wrongly given. So this D is going to be the answer. Next one, Z is equal to 114 has been discovered recently. It will belong to which of the following group? సో 2017లోకి కనిపెట్టలేదు కాబట్టి అప్పుడు చెప్తున్నారు. నేనేం చెప్పాను, ఏదైనా ఒక ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు, సో వాట్ ఇస్ ద లాస్ట్ వన్? 114 అంటే 7th పీరియడ్, and 118 minus 114 which is equal to 4. So 18 minus 4, it's going to be 14th group. ఇదేగా చెప్పాను నేను. సో ఏదైతే లాస్ట్ అటామిక్ నెంబర్ బిగ్గెస్ట్ ఉందో దాంట్లోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో దట్ వాట్ నెంబర్ యూ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్, దట్ వన్ షుడ్ బి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 18, సో దట్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్ దేర్. సో 14th గ్రూప్ అంటే ఏ ఫ్యామిలీ? కార్బన్ ఫ్యామిలీ. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ 114 you have to write it. Radon is going to be 86. 86 plus 14, it is going to be 100. 110, it is going to be 114. So that's what you have to write it, the electronic configuration. For the second period elements, the correct increasing order of first ionization enthalpy is. So already ఇందాక మనం చెప్పుకున్నాం కదా, beryllium and boron and oxygen and nitrogen, they will be reversed. So that's why this is going to be the correct answer for this question. Match the oxide given in column 1 with its property given in column 2. Na2O, it's going to be basic oxide. Al2O3 is going to be amphoteric oxide. N2O is going to be neutral oxide. Cl2O7 is going to be acidic oxide. So that 1B, 2D, 3A, 4C is going to be the correct answer. D will be the answer for this question. Which of the following oxide is most acidic in nature? MgO, BeO, BaO, CaO. సో ఇక్కడ BeO అనేది నాన్ మెటాలిక్ క్యారెక్టర్ కింద తీసుకుంటే, అంటే టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ కాబట్టి ఇది ఈస్ గోయింగ్ టు బి షోయింగ్ ద మోర్ కోవలెంట్ క్యారెక్టర్. వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ acidic నేచర్. In which of the following option the order of arrangement does not agree with the variation of property indicated against? Iodine greater less than, bromine less than, chlorine less than, fluorine increasing electron gain enthalpy, it's wrong because this fluorine is going to be comes here. Lithium less than, sodium less than, potassium less than, rubidium increasing metallic character, correct. Al3 plus less than, Mg2 plus less than, Na plus less than, F minus increasing ionic size, correct. Anion is going to have more size, cation is going to have lesser size. Isoelectronic species నేను చెప్పాను already. Boron, carbon, nitrogen, oxygen increasing first ionization enthalpy. ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాం? So A and D will be the answer for this question. Next one we are going to be taking the formation of the oxide ion O2 minus from oxygen requires first an exothermic and then endothermic step. చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఆర్ ఎగ్జోథెర్మిక్, సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఆర్ దే ఆర్ పాజిటివ్ ఎండోథెర్మిక్. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇది +780, ఇది -141. ఎందుకని చెప్పుకున్నాం మన ఎలక్ట్రానిక్ రిపల్షన్స్, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్, ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ destabilizes. That's why the configuration is going to be not matters there. ఎందుకంటే చిన్న స్పేస్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ని పట్టడం అంటే repulsions వస్తాయి కాబట్టి, so there is no possibility of having this one. Which of the following orders of ionic radius is correctly represented? Correctly represented. H minus is going to be greater than H plus, but H plus should be come here. Na plus greater than, F plus greater than, O2 minus, it should be like this. F minus greater than, O2 minus, it should be here. And Al3 plus lesser than, Mg2 plus lesser than, N3 minus. That's why none is going to be the correct answer. So అన్నీ కూడా తప్పులే, ఏది కూడా కరెక్ట్గా లేవు. సో అందుకనే ఆన్సర్ నన్ అని చెప్పిచ్చారు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ రిప్రజెంట్ the correct order of least negative to most negative electron gain enthalpies for carbon, calcium, aluminum, fluorine and oxygen. So వాళ్ళు ఏమడుగుతున్నారు, లీస్ట్ నెగిటివ్ టు మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఏం చెప్పుకున్నాం మనం, లెఫ్ట్ టు రైట్ ద పీరియడ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ నెగిటివ్, దే విల్ బి రిలీజింగ్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని చెప్పుకున్నాం. అల్యూమినియం, కాల్షియం, సో ఇది తప్పు అవుతుంది. అల్యూమినియం, ఆక్సిజన్ తప్పు. కార్బన్, ఫ్లోరిన్, ఆక్సిజన్ తప్పు. కాల్షియం, అల్యూమినియం, కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్.
So this is going to be correct one. Next, which of the following arrangements the given sequence is not going to be having strictly according to the property indicated against it. So HF less than HCl less than HBr less than HI increasing acidic strength. So it is going to be correct only. H2O less than H2S less than H2SC less than H2TE increasing pKa values are saying, but it is going to be decreasing pKa values. Acidic strength inversely proportional to pKa, directly proportional to Ka. Andukani ide tappu avutundi manaki. It is increasing acidic character, correct. CO2 SiO2 increasing oxidizing power, correct. But only this one is going to be having not correct. That's what you can see here. Next one, identify the wrong statement in the following. Among a isoelectronic species, smaller the positive charge on the cation, smaller will be the ionic radius. Man actually em cheppukunnam, it is inversely proportional. Charge is inversely proportional to cationic size, కానీ ఇక్కడ proportional అంటున్నాడు కాబట్టి ఇది తప్పు అవుతుంది. So this is only going to be the answer for us. So that's what you can see. What is the value of electron gain enthalpy of sodium plus if IE1 of Na is 5.1? Always remember IE1 of anything is going to be negative of Ea1. Electron gain enthalpy is always going to be opposite. Now ionization enthalpy 5.1 ante obviously releasing energy is also going to be negative of that one. So that's why it is going to be. Always remember, enta energy of electron removal for an electron is required, that much energy will be released when you are adding the electron. So that's what it is going to be. IE1 is always negative of Ea1. Which of the following oxide is an amphoteric? So ikkada amphoteric oxides gurinchi em cheppukunnam manam, metalloid oxides. This is going to be basic, this is going to be acidic, this is also acidic. So the tin oxide, it is going to be getting amphoteric. The correct order of the decreasing ionic radii among the following isoelectronic species. So man endaaka cheppukunde cationic size, it is going to be having charges, and anionic size is going to be proportional to charge. So అందుకని S2 minus greater than, Cl minus greater than, K plus greater than, Ca2 plus. Which of the following represent correct order of increasing electron gain enthalpy with negative sign for the elements O, S, F and Cl? So ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి, చెప్పాను కదా ఆల్రెడీ. ఆక్సిజన్ is least, then sulfur, then fluorine, then chlorine. Among elements calcium, magnesium, phosphorus and chlorine, the order of increasing atomic radii is. Increasing atomic radii adugutunnaru, so that we can say from left to right size is going to be increasing. Sorry, size is decreasing. So that's why chlorine is greater than phosphorus, phosphorus greater than magnesium, magnesium greater than calcium. Among the following, which one has the highest cation to anionic size ratio? So cation is Cs plus highest, F minus is going to be smaller one, that's why it is going to be having the highest ratio. So this is what we are going to be having the periodic table questions. కానీ కొన్ని పాయింట్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం ఇక్కడ. సో వెన్ we are going to be asking the questions like, so which one is going to be having the lightest metal? What is going to be lightest metal? Lithium. The one which is going to be the lightest metal is lithium, and liquid metal is. What are the liquid metals we are going to be having? We know that mercury and gallium. So gallium is going to have very less melting point, that's why it is going to be having the liquid in state. And along with mercury and gallium, you can also include cesium, francium and copernicium. So cesium, francium, copernicium also going to be having the liquid state in their thing. Liquid non-metal.
it's going to be bromine. సో మనకి ఉన్నటువంటి వాటిలో లిక్విడ్ నాన్ మెటల్ మనకి మామూలుగా 11 గ్యాసెస్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఓన్లీ నాన్ మెటల్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఈస్ bromine. And next you can able to take how many gaseous elements are there? 11. So మనకి ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ లో 11 gases, 1 liquid, remaining all are metals. Remaining all are going to be metals. This is the point, you have to remember it. And now what are the metalloids we are going to be having? Metalloids we are going to be taking. Germanium, arsenic if you are going to be taking, and also you can able to get antimony, tellurium, astatine. ఇవన్నీ కూడా మెటల్లాయిడ్స్. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది కదా, సిలికాన్ ఇవన్నీ కూడా మనం మెటల్లాయిడ్స్ అనుకున్నాం, కానీ అవి ఇక్కడ నేను రాయట్లేదు. సో అవి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ బోరాన్, సిలికాన్, సెలీనియం. ఏమనొచ్చు అంటే నాన్ మెటాలిక్ మెటల్లాయిడ్స్ అనొచ్చు దీన్ని. whereas polonium is going to be called as metallic metalloid. అంటే దీనికి ఎక్కువ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, దీనికి ఎక్కువ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అని అర్థం. సో నాన్ మెటాలిక్ మెటల్లాయిడ్, మెటాలిక్ మెటల్లాయిడ్. సో ఈ రకంగా మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. So that's what you are going to be having. Period with only gases. ఏ పీరియడ్లో ఓన్లీ గ్యాసెస్ ఉన్నాయి మనకి? ఫస్ట్ పీరియడ్. సో ఫస్ట్ పీరియడ్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ హైడ్రోజన్, హీలియం. సో అంటే ద ఓన్లీ పీరియడ్ విత్ గ్యాసెస్ ఈజ్ గోయింగ్ టు బి ఫస్ట్ పీరియడ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ వన్. And we can able to say period with gas, solid and liquid. Gas, solid, liquid. So ekkada unnai manaki 4th period, 6th period, 7th period. ఇవి మూడు తీసుకుంటే 4th, 6th, 7th period they are going to be having, all are having there, the gas is there, solid is there, liquid is there. And if you are asking group with gas, solid, liquid, 17th group. Group అడిగితే కనుక ఫ్లోరిన్, క్లోరిన్ gases, bromine is liquid and astatine is going to be, iodine is going to be solid. So like that we can able to say it. They are going to be the points we are going to be taking. And regarding the size, if you are going to be taking, regarding the size, in second period, largest is going to be noble gas and first largest. Second largest is going to be alkali metal. Then we are going to have smallest is halogen. అంటే మనకి వాండర్ వాల్ రేడియస్ తీసుకుంటాం కాబట్టి నోబుల్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద హైయెస్ట్, దెన్ ఆల్కలీ మెటల్ అండ్ హాలోజన్. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ థర్డ్ పీరియడ్ ఆన్వర్డ్స్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ థర్డ్ పీరియడ్ ఆర్ ఫోర్త్ పీరియడ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ this one, you can able to apply for even third period also, second and third period. But now when you are taking the fourth period onwards, ఇక్కడ ఫోర్త్ పీరియడ్ ఆన్వర్డ్స్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఆల్కలీ మెటల్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ గోయింగ్ టు బి నోబుల్ గ్యాస్. రివర్స్ అవుతుంది. Alkali metal
second largest is going to be noble gas, and smallest is halogen, no issue, that is same only. So this is what we can able to remember. Second period and third period, the highest is going to be noble gas. Then second largest is going to be alkali metal. Then smallest is halogen. Whereas in case of fourth period onwards, first largest is alkali metal, second largest is going to be noble gas, and then we are going to be having the last one is going to be halogen, no issue in this one. That's what you have to remember regarding the size concern. Regarding the size concern. First electron gain enthalpy is exothermic. What exceptions we are having for this electron gain enthalpies? Electron gain enthalpies, if you are going to be taking for only the first electron gain enthalpies are going to be negative for them. But when we are going to be taking for few elements like your nitrogen and you are taking the beryllium, for them it's positive because they are going to be having the stable electronic configuration. But when you are taking the second electron gain enthalpy is going to be endothermic. Yedaina kanivandi, that is going to be having endothermic, no issue in this electron gain enthalpies. Okay, ఈ పాయింట్స్ అన్నీ కూడా జస్ట్ సమ్మరైజ్ చేశాను నేను ఇక్కడ. సో ఈ ఆ పాయింట్స్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూ కెన్ టేక్ హైయెస్ట్ వీఆర్ టేకింగ్ ఈజ్ క్లోరిన్, highest electronegativity is fluorine, highest ionization enthalpy is helium. సో ఈ రకంగా ఎప్పుడైనా హైయెస్ట్లని అడిగితే ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. వీ క్యాన్ ఏబుల్ టు సే ఇట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ యువర్ పీరియాడిక్ టేబుల్. సో చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కూడా కవర్ చేయాలంటే మనకి ఈ షార్ట్ టైంలో సరిపోదు కాబట్టి సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ ఆఫ్ పీరియాడ్ టేబుల్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీంతో పాటు నేను డిపిపి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ డిపిపిలో కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్గా ఏవి క్వశ్చన్లు అడిగాడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు తెలుసుకోండి. సో అది సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.